రోజా. ఆమె మాటలు తూటాల్లా పేలుతాయి, పంచ్లు పటాకుల్లా రీసౌండ్ ఇస్తాయి. చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. 10 ఏళ్ల టీడీపీ బంధానికి బ్రేకప్ చెప్పి వైసీపీతో సేల్ అవుతున్న రోజాపై విమర్శలే కాదు, వివాదాలు ఎక్కువే. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా అవకాశాలంత ఈజీగా రావు, మనమే స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ సాధించాలంటున్న రోజాతో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకురాలు, నగరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, సినీ నటి రోజా ప్రస్తుతం అంతా ఉన్నారు. రోజా గారు, చాలా డిజిగ్నేషన్స్ అయితే చాలా వచ్చినాయి. మీరు ఒకప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఫైర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మీకు ఎందుకో అన్నీ నెగిటివ్గా అనిపిస్తాయి. ఇప్పటికి కూడా మీరు ఒకసారి యూట్యూబ్లు కానీ లేదా మిగతా ఛానల్స్ కానీ చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా రోజా చుట్టూ ఉంటుంది రాజకీయం. సో ఎలా మీరు ఫైర్ తగ్గిందని అంటారు? మీ చుట్టూ రాజకీయం జరుగుతుంది, అది నెగిటివ్. సోషల్ మీడియాలో జరుగుతుందంతా నెగిటివ్ కాంపెయిన్. కానీ రోజా అధికారం పోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా రాజకీయ యాక్టివిటీస్లో కనిపించడం లేదు. కనిపిస్తే అప్పుడప్పుడు అట్లా జస్ట్ హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఆ స్పీడు, ఆ గతంలో ఉన్నంత ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఏం కనిపించలేదు. మీరు చూపించటం లేదు. నేను నగిరిలోనే ఉంటున్నాను, నగిరిలో అన్ని కార్యక్రమాల్లో నేనే పాల్గొంటున్నా. అసలు ఎమ్మెల్యే ఎవరా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేంత విధంగా. మరేంటి, నగరి నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, రోజా నగరి ప్రజల మీద అలిగి ఆమె హైదరాబాద్లోనో చెన్నైలోనో ఎక్కడో ఉంటున్నారని. ఎవరబ్బా నగరి ప్రజలు, నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఏమైనా సెపరేట్ ఒక పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అంటాడు కదా, అలాగే మీకేమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్? ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మీరు పార్టీ ఆఫీస్కి కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదని చెప్పి ఏమైనా ఆలోచన ఏమైనా వేరే మార్చుకున్నారా? మొన్ననే కదా జగన్ గారిని కలిశాను, మా లీడర్స్ అందరూ కూడా కలిసి ఫొటోస్ తీసుకొని చాలా హ్యాపీగా మాట్లాడి వెళ్ళాం తను లండన్కి వెళ్ళే ముందే. మరి ఎలా అంటారు అలాగా? సో మీ నెగిటివ్ ప్రచారం వల్లే నిజంగానే నేను వెళ్ళలేదేమో అనుకుంటారు. మీరు చూపించటం లేదు. మీకు గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళని చూపిస్తారు, మమ్మల్ని చూపిరు. మేమేం చేయాలి మరి? గవర్నమెంట్లో ఉన్న రోజు ఏదో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వాళ్ళు కనిపిస్తారు. కానీ అపోజిషన్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగట్టాలి, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. నిరంతరం ప్రజలతో ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ అధికారంలో. కానీ మీరెవ్వరూ, ప్రధానంగా మీలాంటి కీలకమైన నాయకులందరూ వాటన్నిటి నుంచి పక్క జరిగి వేరే వ్యాపకాల్లో ఉన్నారు. నేను ఖండిస్తున్నాను. ఏ ఇన్సిడెంట్ అయినా నేను ముందున్నాను, ప్రతి దాని మీద స్పందిస్తున్నాను. అలాగే మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇష్యూలో కడపలో జరిగిన మీటింగ్ కానీ, తిరుపతిలో జరిగింది కానీ, లేదా నగిరిలో ధర్నా చేసినా కానీ, అలాగే మహిళల గురించి వాళ్ళు మాట్లాడిన దానికి, అలాగే రైతులకి వాళ్ళు రైతు భరోసా ఇవ్వనప్పుడు కానీ, లేదా యువకులకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ, ఏ ఇష్యూలో అయినా నేను ధర్నాలో పాల్గొనలేదు, నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను ప్రజలకి అండగా లేదు అనేది మీరు ప్రూవ్ చేయండి. నేను ఉన్నానని నేను ప్రూవ్ చేస్తాను. ఏమో అందరికీ ఒక ఫీలింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏముందిలే, ఇప్పుడు అధికారంలో లేదు కదా, సరే సైలెంట్ అయిపోదాం, మళ్ళీ తర్వాత ఎలక్షన్ల ముందు చూసుకుందాం. మాట్లాడితేమో ఈ రోజాకి పని పాట లేదు, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది అని మీరే అంటారు. మాట్లాడకపోతేమో సైలెంట్ ఎందుకు అయిపోయారు, ఫైర్ ఎందుకు తగ్గింది అంటారు. సో అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు తప్పు చేస్తుందో, లేదా ప్రభుత్వం ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుందో అప్పుడంతా కూడా మేము నిలదీస్తున్నాం, ప్రజలకు సపోర్టివ్గానే నించుంటున్నాం. ఊరికే మాట్లాడటానికి ఏం ఇష్యూ ఉంటుంది చెప్పండి? అంతేనా? మీ పార్టీ మీద ప్రేమ తగ్గటం, జగనన్న మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నిజంగానా? జగనన్న మీద ఎప్పటికీ తగ్గదు. ఏదైనా చిన్నది నాకు కాన్షియన్స్లో కానీ లేదా స్టేట్లో ఏదైనా ఇష్యూ అయితే వెళ్ళి ధైర్యంగా నా సొంత అన్నతో ఎలా కొట్లాడతాను అలా కొట్లాడతా తప్ప ఎప్పుడు దాన్ని నేను తప్పుగా తీసుకునేది కూడా లేదు. కానీ ఎందుకు మీ పార్టీలో చాలా వర్గాలు మిమ్మల్ని కొంచెం పక్కకు నెట్టేసి, అధికారంలో ఉన్నప్పుడు పక్కకు నెట్టేశారు, ఇప్పుడు కూడా పక్కకు నెట్టేస్తున్నారు? రోజా ఒకరు నెట్టేస్తే పక్కకు పోయే క్యాండిడేట్ నేను కాదని నీకు బాగా తెలుసు, అందరికైనా మీకు బాగా తెలుసు. సో పాలిటిక్స్ అనేది పవర్ పాలిటిక్స్ ఇది. సో ఎవరైనా వచ్చి నా సీట్ నీకు ఇస్తారా కూర్చొని ఎవరు అనరు. ఎవరికి వాళ్ళు ఫైట్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆ పోటీలో ముందుండాలి. సో అలా పోటీలో ఒకరు ఇద్దరు ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాము, దాంట్లో తప్పేముంది? నేను ఈ రోజుటి వరకు సిన్సియర్గా చెప్తున్నాను, టీవీ కోసం కాదు, పవర్ పాలిటిక్స్లో కానీ లేదా సినిమా ఇండస్ట్రీలో కానీ ఎవరి ప్లేసు వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ ప్లేస్ ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వరు. సో దాంట్లో మనం జెన్యున్గా పోటీ పడి గెలుచుకుంటే ఆ కిక్కే వేరు.
దాంట్లో నేను కాంప్రమైజ్ అవ్వను. ఏమో ఆంధ్రప్రదేశ్ మీద విరక్తి చెంది తమిళనాడు పాలిటిక్స్లోకి వెళ్ళాలని చెప్పి అక్కడ కూడా మీరు పాపులర్ కాబట్టి అక్కడ కూడా ఏదో పార్టీలో చేరదాం, విజయ్ పార్టీలో చేరదాం అని చెప్పి అనుకున్నారని విన్నాం. నాకు జయలలిత అంటే చాలా ఇష్టం, చాలా ఇన్స్పిరేషన్. అది అనేక సందర్భాల్లో చెప్పాను. సో అమ్మ పిలిచినప్పుడే మేము వెళ్ళి కంటెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు కొత్తగా వెళ్ళి కంటెస్ట్ చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేగా ఓడిపోయానో ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, ఎంత కష్టపడి పని చేసాం, ఇంత వెల్ఫేర్ చేసాం, ఇంత డెవలప్ చేసాం, మనం ఎందుకు ఓడిపోయామన్న ఒక బాధలో నేను ఒక 2 months చెన్నైకి వెళ్ళాను మా బాబుతో ఉండటానికి. అంటే ఈ బిజీలో వాళ్ళు నా దగ్గరికి రావటం తప్ప నేను చెన్నైకి పక్కనే ఉంది, 1.5 hours మాకు, మా ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇంటికి చెన్నైలో. కానీ వెళ్ళటానికి టైం ఉండేది కాదు, వాళ్ళే వచ్చేవాళ్ళు ఎప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి కొన్ని రోజులు ఉందాం ప్రశాంతంగానే, అట్లా వెళ్ళానో లేదు అప్పుడే ఆమె భయపడి పారిపోయింది. ఆమె అసలు ఆంధ్ర పాలిటిక్స్ వదిలేసింది. అసలు విజయ్ పార్టీ కాదు, ఉన్న అన్ని పార్టీలు, డిఎంకేలో చేరిపోయింది, ఏడిఎంకేలో చేరిపోయింది, విజయ్ పార్టీలో చేరిపోయింది, బీజేపీలో చేరిపోయింది. అసలు వీళ్ళ బాధ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైనా తమిళ పాలిటిక్స్లోకి వెళ్తే బాగుండేది అనిపిస్తుందా విజయ్ గెలిచిన తర్వాత? ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని అండ్ స్టేట్లో ఎక్కడైనా నించోవచ్చని ఎంతోమంది పిలిస్తే కూడా లేదు, నేను మా జిల్లాలోనే నించోవాలని పంతం బట్టి అక్కడే నించోవాలని కోరుకున్నా, అక్కడే నించున్నా. 2 సార్లు గెలిచి మినిస్టర్ కూడా అయ్యాను. కాబట్టి ఈరోజు కొత్తగా పదవుల కోసమో లేదా రాజకీయం కోసమో వెంపర్లాడే వాళ్ళు అటు ఇటు పరిగెత్తారేమో, కానీ నాకు అవసరం కూడా లేదు నాకు. ఓకే. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇంత వెల్ఫేర్ చేసినా, ఎంత పని చేసినా నగరి ప్రజలు ఓడించారని. నేను అడుగుతున్నాను, మీలో కానీ, మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు కానీ, మీ పార్టీ కానీ అసలు ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా, రియలైజ్ అయ్యారా, అవలోకనం చేసుకున్నారా? చేసిన తప్పులు ఏమైనా గుర్తుకొచ్చినాయా? గుర్తుకొస్తే ఏమైనా 1-2 చెప్పగలుగుతారా? నిజంగా బాధాకరం ఏంటంటే పక్క రాష్ట్రాలన్నీ గుర్తించాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం విడిపోయి, రాష్ట్రం ఫైనాన్షియల్గా కొంచెం లోలో ఉన్నా కూడా తను ఏ రోజు కుంటిసాకు చెప్పకుండా ఏ విధంగా చాకచక్యంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీశాడు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా తను ఎలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు, ప్రజల్ని ఎలా కాపాడుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా, లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా, దేనివల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ నమ్ముతున్నారు ఈవీఎం మిషన్ వల్ల 100%. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని అన్నం మొత్తం చూడడం అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలంటారు. నేను నా నియోజకవర్గం వరకు మాట్లాడతాను. నా నియోజకవర్గంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు 4-5 వేలు మెజారిటీ వస్తే చాలా పెద్ద విషయం. మీకు తెలుసు కదా, ఎప్పుడు మీరు నాతో డిస్కస్ చేసేటప్పుడు ఎందుకు అలా ఉంది అక్కడ అని అడిగారు. అదేంటో తెలీదు. ఎప్పుడు కూడా 800, 1000, 2000, 3000 ఇలాగే ఉంటుంది. అలాంటిది అసలు ప్రజలతో సంబంధం లేని వ్యక్తి, చాలామందికి ఎమ్మెల్యే ఇతనా అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే ఎలా నమ్ముతాం మనం చెప్పండి? దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, వైఎస్ఆర్సీపీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, కాబట్టి అన్ని వేల ఓట్ల మెజార్టీ మీరు కోల్పోయారు. కూర్చుని మీలాంటి వాళ్ళకి అలా అనిపిస్తుందేమో, కానీ ఒక్కసారి మీరు నగిరిలో అడుగు పెట్టండి, మీకే తెలుస్తుంది. ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ఏ కార్యక్రమాలైనా ఎమ్మెల్యేలాగా మేము పాల్గొంటున్నాం. ఎక్కడికి మేము వెళ్ళినా జనం మొత్తం మాతో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే వస్తే వెనక 4 కూడా లేదు. లేదా మీరు ఎవరితో అయినా ఆ వీడియోస్ తెప్పించుకోండి. ఈ 2 yearsలో ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారు, ఆయన వెనక ఎంతమంది ఉన్నారు, ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏం నెరవేర్చారు. సో రోజమ్మ 5 ఏళ్లలో ఏం వెల్ఫేర్ చేసింది, ఏం డెవలప్మెంట్ చేసింది, ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంది, ఈ రోజు కూడా ఓడిపోయిన తర్వాత ఈ 2.5 yearsలో ఎవరు ఎక్కువ రోజులు ఉన్నారు, ఎవరు ఎక్కువ పని చేశారో కూడా మీరు చూడండి. కేవలం ఓట్ల కోసం అయితే 3 సంవత్సరాలు ఉంది నాకు ఎలక్షన్. ఎందుకు నేను వెళ్ళాలి? నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే పని చేశానో ఆ ఫినిషింగ్ వర్క్స్ కానీ లేదా కొత్తవి ఏదైనా అవసరం ఉంటే రైల్వే ఇష్యూస్ కానీ ఎన్హెచ్వి ఇష్యూస్ కానీ ఏమున్నా నేను ఎందుకు వెళ్తున్నాను? ఓకే, మీరు ఈవీఎంలు అంటున్నారు. ఇప్పుడు విజయ్ గెలిచాడు, విజయ్ కూడా ఈవీఎంల వల్ల గెలిచాడు. మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అట్లా కాదండి, మరి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఈవీఎంల వల్ల కూటమి గెలిచింది, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఈవీఎంల గురించి ఉండదు అని అనుకోవడానికి లాజిక్ లేదు. చంద్రబాబు నాయుడు లాగా కంట్రీ పొలిటీషియన్ మనం ఎక్కడ చూసుండం. ఆయన ఎంతకైనా దిగజారుతాడు. ఇదే తమిళనాడులో ఈరోజు కనుక చంద్రబాబు నాయుడు ఉండుంటే డిఎంకే ఏడిఎంకే కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్నారు కదా, అలాంటి ఛాన్స్ వదులుకుంటాడా? సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాడు.
ఆయనకి అసలు ఏమంటారు, ఒక ఎథిక్స్ లేదు. కానీ ఒక విషయం చెప్పండి, మీరు అంటే రోజా కావచ్చు, నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఇంకా XYZ ఎవరైనా కావచ్చు, మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటారు అని అంటారు, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక గొప్ప నాయకుడు, గొప్ప హ్యూమన్ బీయింగ్. ఆయన దగ్గర వర్క్ చేయడానికి మేము గర్వపడుతున్నాం. అలాంటి నాయకుడిని వదులుకున్నారు. నిజంగా ఓట్లేసి జనాలు తెలుగుదేశానికో లేదా ఇంకొకరికో మమ్మల్ని వదులుకుంటే, జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప ఎవరు కాదు. నేను అంటున్నా, నిజంగా వాళ్ళు ఓటేసింటే ఈవీఎంల వల్ల అనేది బలంగా అందరం నమ్ముతున్నాం. దానికి అనేక విశ్లేషణలు మనం చూస్తూనే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఆ ప్రూఫ్ని ఎలా జీవోల ద్వారా రూపుమాపారో కూడా మనం చూస్తున్నాం. ఎవ్రీ ఎలక్షన్కి 6 months ఉంచాల్సిన ఈవీఎంలని 10 daysలో ఎందుకు డెస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే పైన నెంబరింగ్ మార్చగలరు కానీ లోపల వీవీప్యాట్లను మార్చలేరు కదా. సో అవి లెక్క పెడితే వీళ్ళ బండారం బయటపడుతుందని వీళ్ళు చేసిన కార్యక్రమాలు తెలుస్తుంది. నేనేమంటున్నానంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఇచ్చిన వెల్ఫేరు తీసుకొని ఈరోజు ఆయనకన్నా ఎక్కువ ఇస్తాడేమో అని, అంటే గతంలో అన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఏమి చేయని చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తాడని వేశారు అంటే, అలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళని ఎత్తిన వాళ్ళు మట్టేసుకున్నట్ట కాదా మీరు చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మేము ఆనందం చూడటానికి అబద్ధాలు చెప్పనవసరం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు. తన సొంత పార్టీని పెట్టుకొని తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ప్రజలు తనకు పట్టం కట్టేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడారు తప్ప, ఎవరిదో ఒక పార్టీ లాక్కొని ఏదో విధంగా అధికారంలోకి రావాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండుండేవాడు కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రాజకీయం, అది మీది కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, సొంత పార్టీ నాయకత్వం మీద భజన, పక్క పార్టీ మీద ద్వేషం, ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మంచిదేనా? మేము ఎప్పుడు ఒక మాట మీదే నిలబడి ఉండం. ఒకే మాట ఉంటుంది. మీరు జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి, చంద్రబాబు నాయుడు లాగా ఒకసారి మోడీ వచ్చి అసలు లీడర్గానే పనికిరాడు, మినిస్టర్ సీఎంగా పనికిరాడు, నా రాష్ట్రానికి వస్తే ఊరిదీస్తా అన్న వ్యక్తి మళ్ళీ అధికారం కోసం ఆయన కాళ్ళ దగ్గరకు పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ సాయంతో. అంటే ఎంత దిగజారిపోయాడో మీరు చూడండి. పట్టుకుంటారని కదా మేమెందుకు పట్టుకుంటాం? మీరు ఈవీఎంల మీద, ఈవీఎంలు ఇప్పుడు ఈవీఎంలు మోసం జరిగితే మీరు వెళ్ళి కేంద్రం మీద పోరాటం చేయట్లేదు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు. పైపెచ్చు ఎన్డీఏ గవర్నమెంట్కి రకరకాల సందర్భాల్లో మీరు వెళ్ళి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అనేక బిల్స్కి. మీరు ఎలా చెప్తారు ఆ నాయకుడి గురించి? మీరు చేసేది ఏ రోజు మేము మోడీ గారినో ఇంకోరినో ఎవరిని కూడా మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు, మళ్ళీ వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఎదురు చూసింది కూడా లేదు. అలా చూసిన వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే. ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా టీడీపీ అండ్ జనసేన బీజేపీకి మద్దతు తెలియజేస్తాయి, ఇండైరెక్ట్గా వైసీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అందరూ బీజేపీ పార్టీ. మేము ఎవరితో గొడవ పెట్టుకోము, ఎవరికి సపోర్ట్ చేయము. ఎవరైతే రాష్ట్రానికి మంచి చేస్తారో వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని జగన్ సారు ఓపెన్గా చెప్పారు. కానీ నాకు అర్థం కాదు, మీ పార్టీ ఎజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా, లేదా ప్రజా సమస్యల మీద సీరియస్గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా మీ పార్టీ నాయకత్వం? ప్రజా సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటే అన్న విషయం మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. పోరాటాలు తక్కువ, కొట్లాట్లు, తిట్లు, నాయకత్వం అంటే మీ ప్రత్యర్థుల్ని తిట్టడం ఎక్కువ. మీరు ఒకసారి టీవీలు చూడట్లేదు అనుకుంటున్నా, యూట్యూబ్ అన్ని చూస్తే వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిత్వ హననం చేసేది ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు. మేము కాదు, కూటమి ప్రభుత్వం ఇష్యూస్ మీదే ఫైట్ చేస్తాం. మీరు జగన్ గారు అధికారంలో ఉన్నా, జగన్ గారు అపోజిషన్లో ఉన్నా అందరూ ఒకటే జగన్ గారిని తిడుతున్నారు. ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీకి పని చేయాల్సిన బాధ్యత ఉంది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. పని చేయని వాళ్ళని చేయలేదు అని మేము మాట్లాడితే మాత్రం అది తప్పు అంటున్నారు. అసలు మాకు సంబంధమే లేకుండా అపోజిషన్లో కూర్చొని ఉంటే మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో నాకైతే అర్థం కాదు. నాకు విషయం చెప్పండి, చాలా మంది చెప్తూ ఉంటారు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు చాలా చెప్తుంటారా, వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు చెప్తుంటారు, మాకు స్వతహాగా ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఇంకెవరిని తిట్టడం. మాకు పార్టీ ఆఫీస్ నుంచి, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు తిట్టండి, తిడితేనే మీకు ఇక్కడ సీట్లు కావచ్చు, ఇక్కడ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ ఉంటుంది, తిట్టిన తర్వాతే మీకు అపాయింట్మెంట్ కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది అని అంటారు. పోనీ నా మీద మీ అభిప్రాయం చెప్పండి, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా?
ఏదైనా నేను ఓపెన్గా ఆన్సర్ చెప్తాను కానీ ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి, నిజమేనా? నేను ఎన్నేళ్ళుగా ఉన్నాను చెప్పండి మీకు పార్టీలో? తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. ఖచ్చితంగా అలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, ఎప్పుడు కూడా చెప్పింది లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలో ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీళ్ళని తిట్టండి, ఇది మాట్లాడండి, ఇలా చేయండి అని ఏ రోజు కూడా చెప్పింది లేదు. 100%. ఎందుకంటే నేను అబద్ధం చెప్పను. నాకు నచ్చకపోతే నవ్వేసి వెళ్ళిపోతాను, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన పనిని నమ్ముకున్నాడు, తనని నమ్ముకున్నాడు, అంతేగాని ఈ తిట్ల వల్ల లేకపోతే ఇంకోరి వల్ల వాళ్ళ మీద దుమ్మెత్తితే మనకేదో లాభం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటారు, తిడుతూ ఉంటారు ప్రత్యర్థుల్ని? ఎప్పుడూ లేదండి. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? గుడివాడి నాని 2 సంవత్సరాలు అయింది గుడివాడ నాని మాట్లాడి, అయినా కూడా గుడివాడ నానిని మీరు మర్చిపోలేదు అంటే దీన్ని బట్టి మీకు ఎంత అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నాని తిట్టినని తిట్లు, వంశీ చేసినని పనులు, రోజు మైకెట్టుకొని పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి నేను మీరు పేరు నాని స్టిల్ ఈ 2 సంవత్సరాలు కూడా స్టిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అన్ని ఆన్ రికార్డే కదా. 5 ఏళ్లలో ఎవరు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడితే కౌంటర్ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరు మాట్లాడారు, ఎవరు ఆన్సర్ ఇచ్చారు అనేది మీరే చూస్తే ఎవరు తిట్టారు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. రోజా గారు మీ పేరు రెడ్ బుక్ లో బోల్డ్ అక్షరాల్లో రాస్తుంది, జగన్ గారు సార్ తర్వాత నాదే ఉంటుంది. మరి ఉన్న రోజా ఇంకా ఇప్పటికీ స్టిల్ ఫ్రీ బర్డ్ గా తిరుగుతున్నారు, అరెస్ట్ ఎందుకు కాలేదు అనేది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. రీజన్ ఆ సస్పెన్స్ అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఏమి మధ్యలో అండర్స్టాండింగ్ జరిగింది? ఎక్కడ ఇలా ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇలాంటి అంతేనా అనిపిస్తుంది. రెడ్ బుక్ లో మీ పేజీ ఎవరు జించేశారు? చంద్రబాబు నాయుడు జించేసి ఉంటాడు, లేకపోతే ఆయన చీటీ చిరిగిపోతుందని భయమేమో. ఎందుకు రోజాను అరెస్ట్ చేస్తే ఏమన్నా అల్లకల్లోలం అయిపోద్దని? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే నేను తప్పు చేయకుండా కాల్మనీ సెక్స్ రాకెట్ మీద ఫైట్ చేసినప్పుడు అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా నన్ను 1 year సస్పెండ్ చేసి నన్ను మహిళా పార్లమెంట్కి రానియకుండా పోలీసులతో కిడ్నాప్ చేయించి హ్యూమిలేట్ చేసినప్పుడే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఇప్పటికీ మీరు చూస్తే తెలుస్తుంది. సో ఆ రోజే నేను చెప్పాను, ఆడవాళ్ళని అబద్ధాలు చెప్పి అనవసరంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదన్నా చేయాలి అనుకుంటే కర్మ రిటర్న్ కొడుతుందని. సో 5 ఏళ్ళు ఆయన అధికారానికి దూరమైన సంగతి మనం అందరం చూసాం. అప్పుడైతే కేవలం నన్ను సస్పెండ్ చేశారు, సో నేను మళ్ళీ ఫైట్ చేసుకొని వచ్చా. ఇప్పుడు కనుక నన్ను తప్పు చేయకుండా అరెస్ట్ చేస్తే దేవుడు ఆయనకి ఎంత పెద్ద పనిష్మెంట్ ఇస్తాడో ఆయనకు తెలుసు, అందుకే నా జోలికి రాడు. వాళ్ళు ఫస్ట్ అధికారంలోకి రాగానే ఈ 5-6 మంది ఉన్నారు కదా, కొడాలి నాని, రోజా, అనిల్ యాదవ్, పేర్ని నాని, ఇట్లా ఒక 5-6 మంది పేర్లు తీసుకొని వాళ్ళ ఫైల్స్ అన్నీ వెరిఫై చేసేసి ఉంటారు. వీళ్ళని ఎక్కడ నొక్కాలి, ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఎన్ని రోజులు పెట్టాలనేది అన్నీ ప్లాన్ చేసి ఉంటారు. కానీ వాళ్ళకి ఏ తప్పు దొరకలేదు. ఈరోజు నేను బల్ల గుద్ది చెప్పగలను, నేను తప్పు చేయలేదు కాబట్టే నా వాయిస్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. 2.5 సంవత్సరమైనా వాళ్ళు నన్ను అరెస్ట్ చేయలేరు. ఈ రోజుకి కూడా వేరే ఏదైనా కారణం చేత ఎక్కడైనా నేను ధర్నా చేస్తునో లేకపోతే ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే నేను వాళ్ళని తిట్టినప్పుడు ఏదైనా ఆఫీసర్ని తిట్టానో ఇట్లా ఏదో ఎత్తుకుతున్నారు కోడిగుడ్డు మీద ఈక పీకినట్టు తప్ప నేను కానీ నా మంత్రిత్వ శాఖలో కానీ వేరే ఇష్యూలో నేను కరప్షన్ చేశానో లేదా నేను ఒకరిని ఏమంటారు హ్యూమిలేట్ చేశానో లేదా కొట్టించానో లేదా ఇంకోటి చేశానో అనే దానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. కానీ గతంలో మీకు టీడీపీతో ఉన్న పేగు బంధం ఏమైనా అడ్డం పడుతుందా? కానికుండా లేదు మీరు టీడీపీలో ఉన్న సాన్నిహిత్యాన్ని బేస్ చేసుకొని ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా చేసుకున్నారా? ఏం జరిగింది? రోజా ఇన్ని తిట్లు తిడుతుంది, రోజు ఇప్పటికీ కుదిరినప్పుడల్లా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అని అంటూ ఉంటారు. ఇన్ని చేసినా అరెస్ట్ కాకపోవటం వెనుక ఏదో సీక్రెట్ ఉంది. వెన్నుపోటుదారుడు కాబట్టి నేను వెన్నుపోటుదారుడు అన్నప్పుడు ప్రజలు కాముగా ఉంటున్నారు. రెండవది, చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సెంటిమెంట్స్ ఎలాంటి ఎమోషన్స్ లేవు అనేది ప్రజలందరికీ తెలుసు, నాకైతే ఇంకా బాగా తెలుసు, అక్కడ 10 ఏళ్ళు పనిచేశాను కాబట్టి. సో ఈరోజు పేగు బంధం అని మీరు ఎలా అంటారు? 10 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పనిచేస్తుండరు. నాకు తెలిసి భువనేశ్వర్ గారు కూడా ఎప్పుడు ప్రచారానికి రాలేదు స్టేట్లో. సో వాళ్ళ కొడుకు ఏ రోజు రాలి, ఆయన చదువుకుంటే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేశాడు. నేను ఎంత కష్టపడి పనిచేశానో కంబైన్డ్ తెలుగు స్టేట్లో ఎన్ని ఎలక్షన్స్ వర్క్ చేశానో మీరు చూసారు. అంత వర్క్ చేసి కూడా ఏ రోజు నేను ఒక ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు, ₹1 లాభం వచ్చే కాంట్రాక్ట్ చేసుకోలేదు, లేదా ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా నేను తీసుకోలేదు.
కేవలం ఆయన మీద అభిమానంతో, అంటే నన్ను ఎవరైతే సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారో, పాలిటిక్స్లో ఇంట్రడ్యూస్ చేశారో శివప్రసాద్ గారు, ఆయన మీద గౌరవంతో, ఆయన రిక్వెస్ట్తో మా నాన్న తీసుకొని వస్తేనే నేను పాలిటిక్స్లో ప్రచారానికి వచ్చా. ఏ రోజు పాలిటిక్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు. ఆ ప్రచారానికి వచ్చినప్పుడు నా వాగ్దాటి కానీ నా ధైర్యం చూసి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రేస్ చేసి ఎలక్షన్ ప్రచారం చేయన్నప్పుడు 99లో మీకు తెలుసు, ఒక సీఎంఏ మనని అప్రిషియేట్ చేసి ప్రచారం చేయమన్నప్పుడు ఆ ఏజ్కి నాకు అది ఒక పెద్ద గొప్ప విషయంగా అనిపించింది. సో నేను రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేశాను. ఆయన సీఎం అయ్యాడు, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా డైరెక్టర్ గారు మినిస్టర్ కూడా అయ్యారు. ఆ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు, మీకు నాకు ఎక్కడో విభేదం జరిగి నేను బయటకు వచ్చేసాను. 1 year నేను ఎక్కడా మాట్లాడలేదు, ఆ విషయం కూడా మీకు తెలుసు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడకపోయినా ఆ పార్టీ ఆఫీస్ నుంచి నన్ను ఎలాగోలాగా రాజకీయంగా తొక్కేయడానికి ఐరన్ లెగ్ అని ప్రతి ఇష్యూలో నా మెసేజ్లు పంపించినప్పుడు నా ఫోన్ నెంబర్ డిలీట్ కాకపోవటం వల్ల టీడీపీలో ఆ మెసేజ్లు నాకు కూడా వచ్చాయి. సో మీకు 10 ఏళ్ళు నిస్వార్థంగా పనిచేసిన అమ్మాయి, ఓకే మనం ఏం హెల్ప్ చేయలేకపో, ఎక్కడో ఒక చోట రాజకీయంగా ఎదగని ఆ అమ్మాయి కళ నెరవేరిని అనుకోకుండా నన్ను రాజకీయంగా సమాధి చేయాలనుకున్న నీకు నాకు పేగుబంధం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి చంద్రబాబు నాయుడుకో లేదా ఆ పార్టీకో నాకో ఎప్పుడు ఏ బంధము ఉండదు. కేవలం నా నిజాయితీ, నిస్వార్థంగా ప్రజలకు పనిచేసా. ఏ రోజు నేను తప్పు చేయను కూడా. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయాలంటే ఏదైనా దొంగ దెబ్బ తీయాల్సిందే, కానీ నన్ను ఏ విధంగా కూడా వాళ్ళు అరెస్ట్ చేసేదానికి అవకాశం లేదు. రైట్. రోజా గారు, మీరు మంత్రిగా పనిచేసిన టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అవినీతి చేశారు అనేది, దాదాపు 50 కోట్ల రూపాయల వరకు అవినీతి మీరు చేశారు అనేది ఒప్పుకుంటారా? మరి నేను అవినీతి చేసుంటే అసెంబ్లీలోనూ శాసన మండలిలో ఇదే క్వశ్చన్స్ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు రేస్ చేసినప్పుడు రిటర్న్గా ఆన్సర్ ఏమిచ్చారు? ఏ తప్పు జరగలేదు, ఎలాంటి అవినీతి జరగలేదు, మేము ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. ఆ అమౌంట్ మొత్తం ఆర్ఎండ్బి ద్వారా టెండర్స్ చేశారు. అలాగే ప్రైజ్ మనీ అంతా కూడా 26 జిల్లాల కలెక్టర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ అయిందని క్లియర్గా ఇచ్చారు కదా. కానీ ఏదో టీవీలకు మాట్లాడాలి, టీవీల్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు ఎవరైతే నా మీద వ్యతిరేకతతో ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏది పడితే అది వాళ్ళ టీవీ. విజిలెన్స్ 30,000 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో క్లియర్గా మీరు అవినీతికి పాల్పడ్డారని ఉంది, మీరు అప్పుడున్న శాప్ చైర్మన్. దీంతో పాటుగా క్రిమినల్ చర్యలు తీసుకోమని కూడా రికమెండ్ చేసింది. కానీ ఇప్పటి వరకు నేను ఒకే మాట అడుగుతాను, నిజంగా తప్పు జరిగి ఉంటే దీంట్లో తప్పు జరిగింది, ఇంత తినేశారు వీళ్ళని ఒక పేజీ చాలుగా, ఎందుకు 31 పేజీ 32 పేజీలు, ఎన్ని పేజీలు? 30,000 పేజీలు. 30,000 పేజీలు అంటే డీటెయిల్డ్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది. అవసరమేముంది? దానిలో 25 నుంచి 40 కోట్ల రూపాయల మేము తప్పు చేసాము అంటే నువ్వు ఏ రిపోర్ట్ అయినా తర్వాత ఇచ్చుకో, కానీ ఫస్ట్ పేపర్లో దీంట్లో ఇంత అవినీతి జరిగింది, వీళ్ళు తినేశారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని మెయిన్ పేపర్లో రాయొచ్చు కదా. విజిలెన్స్ రిపోర్ట్లో 3 రకాల అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఒకటి, ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం మీ సన్నిహితులకు ఇచ్చారు అనేది ప్రధానమైన ఆరోపణ. సెకండ్, క్రీడా సామగ్రి కొనుగోలు విషయంలో నిబంధనలు సడలించి నాసిరకం కొని అదనంగా బిల్లులు వేసి చూపించారు అనేది. 3, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సినీ టీవీ నటీనటులను వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి అవసరానికి మించి ఎక్కువ డబ్బులు వాళ్ళకి పేమెంట్లు చేశారు. ఈ 3 రకాల ఆరోపణలు. 3 విషయాలు. ఒకటి, నాసిరకం కొన్నామన్నారు. సో ఎవరు కొన్నారు? మంత్రి మీరే. దానికి ఒక కమిటీ వేశారు స్టేట్ వైడ్గా. అది ఒక పెద్ద కార్యక్రమం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్యక్రమాలు జరిగే ఆ క్రమంలో మేము అప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాం. ఎలక్షన్ టైం అనుకుంటాం, మీకు కూడా బాగా గుర్తుంటుంది. ఆ ఎలక్షన్ టైంలో జరిగిన ఇది. సో దానికి ఒక కమిటీ సెపరేట్గా వేశారు. ఆడుదాం ఆంధ్రాకి ఆఫీసర్లు ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో ఆ ఐఏఎస్లను ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిపించిన విషయము ఈరోజు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో ఉన్న మెయిన్ అఫీషియల్ ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయనే ఆ రోజు ఆర్ఎండ్బికి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆడుదాం ఆంధ్రాకి ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన కాపాడుకోవాలి, నన్ను ఎందుకు కాపాడాలి? నేను నా ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ నాసి రకంవి అనేది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ బ్యాగ్ తీసుకున్నా, లేదా పిల్లలకి మధ్యాహ్న భోజనమైనా, లేదా ఏదైనా కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కిట్లైనా కూడా ఏదైనా కూడా క్వాలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆ క్వాలిటీగానే ఏదైనా చెయ్యాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇస్తారు.
ఆయన చెక్ చేసి కూడా అన్నిటిని కూడా డిసైడ్ చేస్తారు. అలాంటప్పుడు నాసిరకం అనేది ఇది కేవలం పొలిటికల్గా దుమ్మెత్తిపోయటం తప్ప మరొకటి కాదు. రెండోది, మాకు కావాల్సిన వాళ్ళకి మేము ప్రైజులు ఇవ్వటం ఏంటి? ఈరోజు కళ్ళ ముందు అందరూ కలిసి పోటీ పడుతున్నారు. పోటీ పడినప్పుడు నిజంగా పోటీలో బెస్ట్గా ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అక్కడే గొడవలు జరుగుతాయి. ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో చూసుంటారు, ఎవరికి భయపడరు పొలిటికల్గా. ఇమీడియట్గా అక్కడ వాళ్ళకి కాదు అని వాళ్ళు బెస్ట్గా పర్ఫామ్ చేసినా వేరే వాళ్ళకి ఇస్తే పెద్ద గొడవలు అయిపోయి ఎప్పుడో దాని మీద ఇష్యూ అయి ఉంటుంది. కేవలం ఈరోజు అధికారంలోకి వచ్చాక నన్నో బైరెడ్డినో ఫ్రేమ్ చేయడానికి వీళ్ళు మాట్లాడుతున్న పిచ్చి మాటలు ముగింపు కార్యక్రమం మీ సన్నిహితులకి కాంట్రాక్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. ట్రాన్స్పరెంట్గా జరిగిందా? ట్రాన్స్పరెంట్గా జరిగింది. వాళ్ళకి ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేశారో బెస్ట్గా ఉన్న వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వటమే కాకుండా ఆ టోటల్ దాంట్లో ఎక్స్ట్రాడినరీగా ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళని ఒక మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీస్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. అలా ఎప్పుడూ కూడా జరగలేదు. దీంట్లో ఏదో దోచుకోవాలి, దీంట్లో ఏదో చేయాలి అనే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి చెత్త బుద్ధి చంద్రబాబు కాదు జగన్మోహన్ రెడ్డి బొమ్మ స్టిక్కర్లు అన్ని స్పోర్ట్స్ సామాగ్రి మీద వేసి దాన్ని పంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారనేది ఆరోపణ ఉంది. ఈరోజు అక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్న బొమ్మను వేయలేదు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సీఎంగా ఎవరుంటారో వారి బొమ్మ వేయటం అనేది ఆనవాయితీ. దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేస్తే మాత్రం అదేదో బూతు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో ఖర్జూరపు నాయుడు ఆస్తి తీసుకొచ్చి పంచినట్టు ప్రతిదాని మీద ఆయన ఫోటో వేసుకుంటాడు, ప్రతిదాని మీద ఎల్లో పెయింట్ వేసుకుంటాడు. మరి అప్పుడెందుకు అడగరు? ఒక సీఎంగా ఉన్నప్పుడు సీఎంకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది. ఆయన చేస్తే ఆయన ఫోటో వేసుకుంటారు. అది ఎందుకు మీరు గమనించరు? జగన్ అయితే ఒకలాగా, చంద్రబాబు నాయుడు అయితే ఏదో పైనుంచి దిగినట్టుగా ఆయనకి. అంటే మీకు మరీ ఎక్కువ కదా, మీరు బొమ్మల పిచ్చిలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఏది స్పోర్ట్స్ కిట్స్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, స్కూల్ బిల్డింగ్ల మీద మీ పార్టీ కలర్ అండ్ బొమ్మ, స్కూల్ కిట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, జగనన్న దీవెన పేరుతో వేసుకోలేదు కదా. చంద్రబాబు నాయుడు లాగా సులభ కాంప్లెక్స్లు మీద వేసుకోలేదు కదా, సంతోషించండి. అంటే ఫోటోలు పిచ్చితోనే మీరు అధికారం కోల్పోయారని ఎన్నో ఏళ్ల ముందు ఈ టైటిల్ ఏదైతే భూముల గురించి ఉందో అది ఆ తర్వాత లేక చాలామంది పేదవాళ్ళు వాళ్ళకున్న ల్యాండ్ కన్నా అక్కడ తక్కువ ల్యాండ్ ఉండి మోసపోతుంటే ఈరోజు అలాంటి పేదవాళ్ళని కాపాడుకోవటం కోసం వారి ల్యాండ్ని వారి పేరు మీద స్ట్రాంగ్గా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక సీఎంగా ఆయన ప్రివిలేజ్తో అక్కడ వేసారే తప్ప ఆయనకి బొమ్మలు పిచ్చి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే అన్ని మాట్లాడిన వాళ్ళు మరి గవర్నమెంట్ మారగానే ఆ బుక్కులన్నీ వెనక్కి తీసుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు ఫోటో వేసి ఇస్తారు? నువ్వు ఎక్కడ సర్వే చేయలేదు, నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. మళ్ళీ ఈ రోజు కేవలం జగన్ గారు ఉన్న ప్రతిదాని మీద నీ ఫోటోలు ఫోటోలు పిచ్చి ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడుకి ఉంది. 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఎంతమంది క్రీడాకారులు తయారై ఉంటారు? 119 crores అది యాక్చువల్గా ప్రోగ్రాము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలా కౌంటింగ్ అయింది మొన్న ఎలక్షన్స్లో. నేను ఓడిపోయి బయట వచ్చి కారు ఎక్కి వెళ్తున్నాను, టీవీలో సాయంత్రానికి అంతా 100 కోట్ల అవినీతి ఆడుదాం ఆంధ్రాలో, రేపే రోజు అరెస్ట్. ఒరే బాబు, దానికి ఎస్టిమేషన్ కాస్ట్ 119 crores అండ్ ఖర్చు పెట్టింది ఒక 90 to 100 మధ్యలోనే. 100 కోట్లు ఎలా అవినీతి జరుగుతుందిరా? అసలు మీ బుర్ర మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? అంటే రోజా మీద వాళ్ళకి ఎంత కక్ష ఉంది, ఏ విధంగా రోజాని అరెస్ట్ చేసి సునకానందం పొందాలని వీళ్ళు అనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే ఇక్కడ సాయంత్రం లోపల ఆ విధంగా వేశారంటే మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పుడెప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిన తప్పుల మీద గట్టిగా మాట్లాడతానో ఆ నెక్స్ట్ డేనే రోజా రేపు అరెస్టు, మళ్ళీ 100 కోట్ల అవినీతి, మళ్ళీ ఎప్పుడూ మాట్లాడరు. నేను సైలెంట్గా ఉంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. నేను మాట్లాడినా, నేను ధర్నా చేసినా, లేదా నేను ర్యాలీ చేసినా వెంటనే రేపే రోజా మీద ఎంక్వైరీ పూర్తి. అందుకే మీరు అరెస్ట్ ఎందుకు కాలేదు, ఎక్కడ మేనేజ్ చేశారు, ఏం చేశారని అడుగుతుంది. చెప్పాను కదా, నా నిజాయితీ, నా దేవుడి మీద ఉన్న నమ్మకం నన్ను కాపాడుతుంది. మీ దేవుడి మీద నమ్మకం అన్నారు కాబట్టి దేవుడి దగ్గరికి వస్తాను. మీరు పదే తిరుమలకి వెళ్తారు. మీరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తిరుమలలో అలా రాచమార్గం ఎలా దొరుకుతుంది మీకు? రాచమార్గం ఏముంది? మీరు ఎప్పుడు వెళ్ళినా దర్శనాలు దొరుకుతున్నాయి. మీరు ఎప్పుడు వెళ్ళినా 10ల సంఖ్యలో జనాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతమందికి దర్శనాలు ఎలా ఇప్పించగలుగుతున్నారు? ఏంటిది? కాదు,
నేను 150 సినిమాలు చేసిన టాప్ హీరోయిన్ 2 సార్లు తిరుమలలో ఏమైనా separate privilege ఉంటుందా సినిమా చేసిన వాళ్ళకి? అసలు చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వెళ్తే దర్శనాలు బాగా చేస్తున్నారు, నాకు చేయడంలో మీ బాధ ఏంటి నాకు కాదు అర్థం కాదు కావట్లేదు. నేను అంటున్నాను సినిమా చేసిన వాళ్ళకి లేకపోతే దేవుడి టీవీలో ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు. వెంకటేశ్వర స్వామి ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు పిలుచుకుంటారు, వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తారు. సో భగవంతుడు నేను ఆయన్ని ప్రే వెంకటేశ్వర స్వామి బ్రేక్ దర్శనాలు ఇప్పించరు. బ్రేక్ దర్శనాలు కాదు, దర్శనానికి వచ్చేలాగా అవకాశం. ఎందుకంటే నేను నమ్ముతాను అది ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఆ భగవంతుడు మనని రమ్మని పిలిస్తే గానీ మనం వెళ్ళలేము. ఓకే, నేను అంటున్నాను ఇంత మందిని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఐ థింక్ ఒక్కొక్కసారి 50 మందిని 100 మందికి దర్శనాలు చేయించారు. అంతే అండి. ఇప్పుడు మీరు ప్రోటోకాల్లో లేరు, ఓడిపోయి ఉన్నారు, అధికారంలో లేరు, ప్రతిపక్ష పార్టీ కూడా హోదా కూడా లేదు మీ పార్టీకి, అయినా మీకు దర్శనాలు 100 మందికి ఎట్లా చేయించగలరు? 100 మంది ఎప్పుడూ లేదండి. నేను యాజ్ ఏ ఎక్స్ మినిస్టర్గా నాకు 6 మెంబర్స్ ఇస్తారు. ఇక నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎమ్మెల్సీలో ఎమ్మెల్యేలో, సరే అన్న కొంచెం దర్శనానికి వెళ్ళాలి రండి అంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ నా ప్రోటోకాల్ కలిపి అందరం వెళ్తాం. సో నేను వెళ్ళేది నా బంధువులు లేదా నా ఫ్రెండ్స్ నా వెల్ విషర్స్నే తీసుకెళ్ళా కానీ నేను వేరెవరిని తీసుకెళ్ళలేదు. నేను టీవీలోనే చూడటం, ఎప్పుడు చూసినా టికెట్లు అమ్ముకున్నారని మాట్లాడుతుంటారు. నాకు అర్థం కాదు ఒకటి, అసలు టికెట్లు అమ్ముకునే అంత దౌర్భాగ్య పరిస్థితిలో నేను ఉన్నానా అని నాకు అనిపించింది. వీళ్ళకి ఏమైనా బుర్ర బుద్ధి జ్ఞానం ఉందా? ఈరోజు నేను ఒక షోలో ఒక ఎపిసోడ్ చేస్తే ఎన్ని లక్షలు ఇస్తారో ఒకసారి వెళ్ళి ప్రొడ్యూసర్లు అడగండి. టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం మీకు ఉంటుందేమో, దరిద్రులంతా ఆడ ఉన్నారు కాబట్టి, మాకు అవసరం లేదు అది. సో అప్పుడు అలాగే అన్నారు. చాలా బాధ నాకు, ఎందుకంటే ఒక్క తిరుపతే కాదు, నేను కాళహస్తి అయినా కాశీ అయినా లేదా ఏ టెంపుల్ అయినా కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళాను, నా ఫ్రెండ్స్ మేమందరం కలిసే వెళ్తాం. మా ఫొటోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను నా స్టేటస్లో కానీ ఎఫ్బీలో కానీ ఎప్పుడు పోస్ట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మందిని టెంపుల్కి తీసుకెళ్ళి దర్శనం చేయించడం నాకు అలవాటు. నేను ఒక్కదాన్నే పోయి లింగులింగం చేసుకొని రాను, నేనేం అంత పిసినారిని కూడా కాదు. సో అన్ని టెంపుల్కి పోయినప్పుడు లేని ప్రాబ్లము తిరుమలకి వెళ్ళినప్పుడే ఎందుకు వస్తుంది? తిరుమలకి వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని వాళ్ళు ఒక బూచిగా చూపించడం అనేది వాళ్ళ దిగజారుడు రాజకీయం. మీరు టూరిజం మినిస్టర్ గా ఈ రోజు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా, ప్రోటోకాల్కి విరుద్ధంగా నాకు ఇచ్చారు అనేది వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఆ ప్రోటోకాల్కి విరుద్ధంగా ఎవడైనా నాకు టికెట్లు ఇచ్చుంటే వాడిని సస్పెండ్ చేయొచ్చు కదా, నా మీద పడి అడవటం ఎందుకు? అలా కాదు, మీరు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ బుక్ మై దర్శన్ అని పేరుతో ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్లో 1250 రూపాయల టికెట్ని 5000కి అమ్మారు. అట్లా 75 మంది చొప్పున మొత్తం ఇచ్చారు. మీకు, మీ అనుచరగణానికి, మీ బంధువర్గానికి, మీ టీవీ సినిమాల్లో అన్న మీ అభిమాన వర్గానికి వీళ్ళందరికీ టికెట్లు సరఫరా చేశారా, పంపిణీ చేశారా, అమ్మారా? మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి టికెట్ హ్యాపీగా ఇప్పుడున్న మంత్రులు మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫారెన్లకు వెళ్తే ప్రభుత్వ డబ్బుతో వెళ్ళటము, లేదా కొండకి వెళ్తే ప్రభుత్వ డబ్బులతో టికెట్లు కొనుక్కోవటం, ఇది చేస్తారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా సొంత డబ్బుతో కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎంతమంది వస్తే అంతమంది టికెట్ నేను కొని తీసుకెళ్ళాను తప్ప నా టూరిజం ద్వారానో లేదా నా కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారానో లేదా నా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా నేను ఎప్పుడూ తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా రికార్డ్స్ అక్కడే ఉంటాయి, నేను రికార్డులు మార్చలేను కదా ఇక్కడ కూర్చొని. రెండోది, ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఒక బస్సు వస్తే ఒక స్టేట్ నుంచి ఇంతమంది బస్సులో వస్తారు, దానికి ఆ బస్సుకి అయ్యే ఖర్చు, వాళ్ళకి ఫుడ్డు ప్లస్ తిరుమల దర్శనం అనేది అది మొత్తం కలిపి ఒక ప్యాకేజ్. అది తీసుకొచ్చిన వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు, మేము కొత్తగా తీసుకొచ్చింది కాదు. అది అలాగే కంటిన్యూ అయింది కానీ అక్కడెక్కడ మేము కొత్తగా మార్పులు చేర్పులు చేసింది లేదు. దీనికోసం ఒక కౌంటర్ పెట్టి నేను కూర్చొని టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను 150 సినిమాలు చేసి కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగలు పెట్టకుండా ఎలా ఉన్నానో ఎలా బతికానో అందరికన్నా తెలుగుదేశం వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలో కూడా పనిచేసా 10 సంవత్సరాలు. మీరు ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎలా పోషిస్తున్నారనే అంశం గురించి మాట్లాడితే, మీరు ప్రతిపక్ష పార్టీగా ఒక విధ్వంసకరమైన ఆలోచన ధోరణితో ఉన్నారు అనేది అధికార పార్టీకి సంబంధించిన ఆలోచన. ఎందుకు అని అంటే గవర్నమెంట్ ఏ కార్యక్రమాలు చేసినా దాన్ని ఆపేస్తాం, తీసేస్తాం, తొక్కేస్తాం, కేసులు వేస్తాం, అరెస్టులు చేస్తాం అనే పేరుతో వాటన్నింటిని ఆపేస్తున్నారు. ఎగ్జాంపుల్, మెడికల్ కాలేజీలు ఇష్యూ తీసుకొస్తే వీటన్నిటినీ ప్రైవేటైజేషన్ రద్దు చేస్తాం, టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని బెదిరించారు. నెక్స్ట్, డిఫెన్స్కి సంబంధించి ఒక కంపెనీని తీసుకొస్తా అంటే ఆ కంపెనీని తరిమేస్తామని చెప్పి బెదిరించారు. ఇలా మీరు ఒక వ్యతిరేకమైన లేకపోతే విధ్వంసకరమైన ఆలోచనతో ఎందుకు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు? మీరు చదువుకున్న వాళ్ళు, ఇక్కడ చూస్తున్న చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నా, కోవిడ్లో ప్రజలు పడ్డ కష్టాలు,
ప్రజల్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వంలో ఉన్న అందరూ పడ్డ కష్టం మేము చూసాం కాబట్టి ఆయన మెడికల్ కాలేజీలు ఒక ఎంపీ అంటే ఒక 7 కాన్స్టిట్యున్సీలకు కలిపి సెంటర్లో ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఇటు పేదవాడు మెడికల్ స్టూడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ 7 కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి ఏదైనా అవసరమైతే వైద్యం కావాలనుకున్నప్పుడు అక్కడున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో చేశాడు. మీకెందుకు 3 సార్లు ముఖ్యమంత్రి నీకు ఆలోచన లేదు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మే అర్హత నీకు ఎవరిచ్చారు? స్కూల్స్ మోసేస్తావు, నారాయణ చైతన్య బతకడానికి చూస్తావు, గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తానంటావు. ఏంటి అసలు నువ్వు తేవాల్సిన బాధ్యత నీకుంది ఒక ముఖ్యమంత్రిగా. నువ్వు తేలేదు, నువ్వు ఫెయిల్యూరు, నువ్వు ఇంకోరు తెచ్చిన దాన్ని అమ్మటం ఏంటి? ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించవచ్చు, కానీ కంపెనీలు వస్తుంటే తరిమేస్తాం, టెండర్లు వేస్తే మేము వాటిని రద్దు చేస్తామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? అది బెదిరించడం కాదు, వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్. చంద్రబాబు నాయుడు మాయ మాటలు విని మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే రేపు మీరు కష్టపడతారు, పిచ్చి పనులు చేయకూడదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. బెదిరించేదైతే తర్వాత వచ్చిన తర్వాత లేచిపోరా అని చెప్తారు, చంద్రబాబు నాయుడు లాగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు డిగ్నిఫైడ్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు లాగా ఏమార్చే వాళ్ళ దగ్గర ఏమారిపోవద్దండి. మీరు ఏమారిపోతారు అతన్ని నమ్మి కనుక మెడికల్ కాలేజీలు కొంటే. ఇవి ప్రజల కోసం మేము తీసుకొచ్చినవి, ఇవి ప్రజలతోనే ఉండాలి అంటే ప్రభుత్వంలోనే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైనా పోయి ఈ 17 మెడికల్ కాలేజీల్లో ట్రీట్మెంట్లు తీసుకుంటారా, లేదా పోయి చదువుకుంటారా? ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసమే కదా ఆయన పెట్టాడు. మీరు అది ఆలోచించండి, అంతేగాని నెగటివ్ ప్రచారం చేసే విధంగా బెదిరించారు, కత్తి పట్టుకొని మెడ మీద పెట్టేసి కొనకూడదు చంపేస్తాను చెప్పాడా? రప్ప రప్ప అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు, మీ నాయకుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కూడా రప్ప రప్ప అన్నారు. మీ పార్టీ కార్యకర్తలు కత్తులు గొడ్డళ్ళు పుచ్చుకొని తిరుగుతున్నారు. అవునవును, రషీద్ని చంపింది ఎవరో నడి రోడ్లో అందరూ చూస్తుంటే. మొన్న రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి మనుషులు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసి వాళ్ళని ఎలా నరికేసినారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు రప్ప రప్ప అనే ఆ పోస్టర్ ఏదైతే పట్టుకొని నించున్నాడో ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీ మెంబర్ అని వాళ్ళ మదర్ సాక్షాత్తు ప్రెస్కి ఇచ్చింది. కాబట్టి జగన్ని బ్యాడ్ చేయడానికి ఎన్ని రకాలుగా చేయాలో చంద్రబాబు నాయుడు అన్ని ప్లాన్లు చేస్తున్నాడు. కానీ భగవంతుడు ఎప్పుడూ జగనన్న తరఫున ఉండి వాళ్ళు చేసే ఇలాంటి విషపూరిత ప్రచారాలని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, గొడ్డల పార్టీ అని చెప్పి డైరెక్ట్ గా తెలుగుదేశం నాయకులే ఓపెన్ అనౌన్స్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వచ్చినా లేదు ఎప్పుడెప్పుడు జగనన్నకి ప్రజలందరూ పట్టం కడతారు అన్నప్పుడు ఈ గొడ్డలి అన్న విషయాన్ని బయటికి తీసుకురావడం మీరు గమనిస్తున్నారు. సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు అని మీరు అడిగిన ఆన్సర్ చెప్పాలి కదా. ఈరోజు ఎవరైతే గొడ్డలి అని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి ఎవరి ప్రభుత్వంలో చనిపోయారు, ఎవరి చేతగానితనం వల్ల చనిపోయారు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్సు వాళ్ళ పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయ్యి ఆ మనిషి చనిపోయారు. దానికి మాకేం సంబంధం? మీ అధికారంలో మీరు చంపుకున్న వ్యక్తిని నిజంగా మేము తప్పు చేస్తుంటే ఆ రోజు ఎందుకు ఎఫ్ఐఆర్లో మా పేర్లన్నీ లేవు? ఆ రోజు లేనివి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడేవాడికి కనీసం నాలుకకి ఎముక లేదని ఏదంటే అది మాట్లాడుతున్నాడు, కానీ వాడు ఫూల్ అవుతున్నాడు అన్న విషయం వాడు తెలుసుకోవాలి. ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఆయన ఇచ్చిన ప్రతి మాటని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. చెప్పినవే కాకుండా చెప్పని అనేకం చేసి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేశాము అని వాళ్ళు నిజంగా బాధపడతారు. తప్పు చేయకుండా ఈవీఎంల వల్ల అయితే నెక్స్ట్ అది కాకుండా చూసుకునే బాధ్యత అందరూ తీసుకుంటారు. రోజా గారు, మీ పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో సీరియస్గా ఆలోచించి ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించడం కోసం, రాయలసీమ సెంటిమెంట్ని రగిలించడం కోసం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ రాయలసీమలో బలంగా ఉండాలి, నష్టపోయారు కాబట్టి రాయలసీమ సెంటిమెంట్ని రగిలించుకోవడం, లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రకరకాల రూపాలతో నాయకులందరినీ రోజు గ్రౌండ్లో దింపుతుందని. సమస్యను సృష్టించింది మేమా చంద్రబాబు నాయుడు? సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను చెప్పగానే నా మాట విని చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు రాయలసీమలో అని చెప్పారు. మరి ఎందుకు ఈ రోజుటి వరకు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు కానీ
ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు రాయలసీమకి తాగునీరు సాగునీరు కోసం ఆ ప్రాంతం కరువుతో ఎలా అల్లాడుతుందో మీకు తెలుసు. భవిష్యత్ తరాలకి కరువు లేకుండా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి దాదాపుగా 80% పనులు పూర్తి చేసిన తర్వాత ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వచ్చినవాడు, అక్కడి కరువు గురించి బాగా తెలిసిన వ్యక్తి, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నా అది చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి మాట విని అది ఆపేసి రాయలసీమకు అన్యాయం చేసింది నిజం కాదా? ఆ పని పూర్తి చేయాల్సిన బాధ్యత ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు మీద ఉంది కదా. మీరు నిజాలు చెప్తారు కదా, దాన్ని మీరు నిజం చెప్పండి. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్? ఎప్పుడు ఆగిపోయింది? చంద్రబాబు నాయుడు హయాంలో ఆగిపోయిందా, వైసీపీ హయాంలో ఆగిపోయిందా? చంద్రబాబు నాయుడు వచ్చి ఆపేశాడు. లేదు, వైసీపీ హయాంలోనే ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేసి ఆ వర్కులన్నీ కూడా ఆల్మోస్ట్ 80% పూర్తి చేశారు. 2021లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎవరు చెప్పారు? అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. దాన్ని స్టేని వెకేట్ చేయించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటి నుంచి ఏం ప్రయత్నం చేయలేదు. సార్ రేవంత్ రెడ్డి ఏం చెప్పారని పక్కన పెడదాం, రియాలిటీ. ఆయన ఒక సీఎం అండి, ఆయన ఏదో మామూలు వ్యక్తిలాగా ఆయన చెప్పింది పక్కన పెడదాం అంటే కాదు. నేను అన్నా 2021లో అది నిజంగా పని ఆగిపోయి ఉంటే, అది నిజంగా మా హయాంలో ఆగిపోయి ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి నేను కేంద్రానికి చంద్రబాబు నాయుడుకి చెప్పి దాన్ని ఆపించాను అని ఎలా మాట్లాడతాడు? అలా మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అది మేము ఆపలేదు, అది రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు, అది ఎప్పుడో వైఎస్ఆర్సీపీ కాలంలోనే ఆగిపోయింది అన్న విషయం ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటున్నా. వాళ్ళకి తెలియలేదా? రాజకీయం గురించి తెలీదా, లేదా నిజాలు తెలీదా? ఇంతకు మీరు చెప్పండి, కేసీఆర్ మీరు ఇంటికి పిలిచి ఏం పెట్టారు, ఏం భోజనం పెట్టారు? ఆ పంచాయతీ మొత్తం, ఆ పంచాయతీ రోజు తెలంగాణలో పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంతకు కేసీఆర్ని పిలిచి ఇంటికి పిలిచి ఏం భోజనం? కేసీఆర్ గారు తమిళనాడులో ఒక టెంపుల్ మీకు తెలుసు కదా, 40 yearsకి ఒకసారి ఆ దేవుణ్ణి బయటికి తీసి పూజలు చేసి మళ్ళీ ఆ వాటర్లో పెడతారు. దానికి వెళ్తున్నప్పుడు నా నియోజకవర్గం మాత్రమే ఉంది అక్కడ, వేరే నియోజకవర్గం లేదు. సో వెళ్ళేటప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్పి మా ఇంటికి వస్తామనే ఇన్ఫర్మేషన్ నాకు మా జిల్లా నాయకుల ద్వారా వచ్చింది. ఇలా సీఎం గారు తమిళనాడుకు వెళ్తూ మన ఇంటిలో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తారు అని చెప్పి అడిగినప్పుడు, ఒక సీఎం వస్తారంటే రావద్దు, మా ఇంటికి రాకూడదని నేను చెప్తానా? అంత మేనర్స్ లేని అమ్మాయిని కాదు కదా. సరే రమ్మనండి అన్న. ఒక సీఎం వచ్చినప్పుడు ఆయనకు చేయాల్సిన గౌరవ మర్యాదలు నేను చేయాల్సిన బాధ్యత ఉంది. మీకు తెలుసు మా ఇంటికి ఎవరు వచ్చినా, మీరు కూడా వచ్చారు, భోంచేశారు. సో తెలుగుదేశం వాళ్ళల్లో చాలామందికి తెలుసు. కాబట్టి మా ఇంటికి ఎవరు వచ్చినా నేను ఎన్ని రకాల వంటలు చేసి పెడతాను, ఎంత మర్యాదలు చేస్తానో అందరికీ తెలుసు. మామూలు వాళ్ళకి నేను అంత మర్యాద చేసినప్పుడు ఒక సీఎం మా ఇంటికి వాళ్ళ వైఫ్తో వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని రాచమర్యాదలు చేశాను. ఆయన కూడా గతంలో నేను మాట్లాడిన మాటలు, ఆయన ఏవైతే మాట్లాడానో అవి మనసులో పెట్టుకోకుండా ఒక పొలిటికల్ లీడర్గానే ఆ రోజు నేను మాట్లాడన్న విషయంతో బయటకు వచ్చాయని, నా బిడ్డ నాకు భోజనం పెట్టింది అని చెప్పి చాలా అభిమానంగా ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడా కూడా ఆయన ద్వారా నేను లబ్ధి పొందిందో లేదా నాకు ఆయన ఏదో చేసిందో లేదు. కానీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏదో పంచ్ కోసమో లేదా ప్రాస కోసమో లేదా టీఆర్పీ కోసమో నాకైతే తెలీదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే నా విషయం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. దాంట్లో అర్థం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తనకు కూడా తెలుసు, మేమందరం కలిసి వర్క్ చేసాం తెలుగుదేశంలో, మేమందరం కూడా స్పోక్స్ పర్సన్స్, అందరం మంచి ఫ్రెండ్స్ కూడా. అలాంటప్పుడు నా క్యారెక్టర్ గురించి తెలిసి కూడా కేసీఆర్ని తిట్టడానికో కేసీఆర్ని టార్గెట్ చేయడానికో ఎంతసేపు మా ఇంటికి వచ్చి భోజనం చేశాడు మా ఇంటి అంటున్నాడు. నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్లో కొంచెం తెలంగాణ మీద పెడితే రేవంత్ రెడ్డికి చేపల కూర రొయ్యల పులుసు ఏదో ఉందంట, రొయ్యల కూర చేపల పులుసు ఇది కేసీఆర్ తిని తెలంగాణకు అన్యాయం చేశారనేది ఆయన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నారు. రేవంత్ రెడ్డి కూడా మీకు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఎన్ని రకాల వంటలు తిని వచ్చినాడో మీకు తెలుసు కదా. మరి మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటో చెప్పండి. నాకైతే ఏ అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ని విభేదించిన వ్యక్తిని, విమర్శించిన వ్యక్తిని, గౌరవంగా కేసీఆర్ గారు ఇంటికి వచ్చినప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా నేను గౌరవించాను, ఆయనకి మర్యాదలు చేశాను. మరి నువ్వేం చేసావు చెప్పు? నేను మొన్న అడుగుదాం అనుకున్నా మీరు అడిగినట్టుగానే, పార్లమెంటు లాబీలో నేను గడ్కరీ గారిని కలవటానికి వెళ్తున్నాను, మా కాన్స్టిట్యుయెన్సీ ఇష్యూ ఎదురొచ్చారు, ఎలా ఉన్నారని నాకు టక్కన అడిగేయాలనిపించింది. మొత్తం ప్రెస్ అంతా ఉన్నారు. సరే ఒక సీఎంని మనము అలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో, ఒకప్పటి రోజైతే అడిగేస్తుంటాను. ఇప్పుడు
ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యాక కొంచెం పెద్దరికం వచ్చింది కాబట్టి సరే పోనీలే అనుకొని అలా వదిలేసా. లేకపోతే నేను అడిగి ఉంటాను, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతావు, నీకు ఏదైనా కేసీఆర్ నచ్చదనుకో నువ్వు ఆయనను అడుగు, ఆయన ఆన్సర్ చెప్తాడు. మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తావు? ఒకవేళ నిజంగా నీకు రొయ్యల పులుసో చేపల పులుసో తినాలంటే చెప్పు, ఎప్పుడు వస్తారో చెప్పండి, మా ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నారు, మా వంటావిడికి చెప్తాను. ఆయన బాధపడుతున్నాడు పాపము, నాకు పెట్టలేదు చేపల పులుసు రొయ్యలు కొంచెం చేసి పెట్టమ్మా అని చెప్పి పిలిచి మర్యాదలు చేస్తుంటాను. అది సిల్లీగా ఉంది. ఒక సీఎం రేంజ్కి ప్రతి అసెంబ్లీలో అలా మాట్లాడటం అనేది ఆయనకి అదేదో సరదాగా ఉందేమో కానీ చూసే వాళ్ళకి. సరే నేను అంటున్నాను మళ్ళీ అగైన్, రాయలసీమ సెంటిమెంట్ని తెచ్చుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఈ రాయలసీమ సెంటిమెంట్ ద్వారా పొలిటికల్గా మీరు గెయిన్ అవ్వాలనుకుంటున్నారా? మీకు ఎటు అమరావతిని మీరు విభేదిస్తుంటారు. అమరావతి మీరు ఈ మధ్య ఎక్కడో స్టేట్మెంట్ కూడా చూశాను, మొత్తం అంతా అమరావతికి దోచిపెడుతున్నారు, మా రాయలసీమను అన్యాయం చేస్తారా అని చెప్పి కూడా మీరు ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. సరే మీకు అవసరమైనవి మాత్రమే కనిపిస్తాయి కదా, మంచివి కనిపి ఓకే, మీరు అడిగిన దాంట్లో నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు 29 గ్రామాలకు సంబంధించిన అమరావతి కోసం అప్పు చేసి 2 లక్షల కోట్లని అక్కడ ఖర్చు చేసి దాంట్లో 1,00,000కు పైగా కోట్లని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నాడే తప్ప ఇక్కడ అమరావతిని ఏదో ఉద్ధరించాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. ఎందుకంటే గతంలో రాష్ట్రం డివైడ్ అయినప్పుడు అక్కడ టెంపరీ అసెంబ్లీ టెంపరీ అని చెప్పేసి ఒరిజినల్ వాటికి అయ్యే ఖర్చుకి 10 డబ్బులు దోచుకున్న సంగతి మనం చూసాం. ఆ తర్వాత చిన్న వర్షానికి ఆ అసెంబ్లీ ఎలా కారిపోయింది, ఎలా కూలిపోయింది, ఎలా దిగిపోయిందో మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇక్కడ అమరావతి మీద ప్రేమ ఏం లేదు. ఒక ముఖ్యమంత్రికి అన్ని ప్రాంతాలు ముఖ్యమే కదా, అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలనేది జగనన్న ఆలోచన, కానీ అది చంద్రబాబు నాయుడుకి లేదు. మరి నీకు లేని ఆలోచన, నీకు లేని ఆ మంచి మనసు జగన్మోహన్ రెడ్డికి ఉండి ఆ ప్రాజెక్ట్ని వర్క్ 80% పూర్తి చేస్తే దాన్ని ఫినిష్ చేసి నీ పేరు వేసుకో. మేమేం మా పేరు ఏమని అడగట్లేదు కదా. రైతులకి ప్రజలకి సాగునీరు తాగునీరు ఇవ్వంటే నువ్వు ఎక్కడో రేవంత్ రెడ్డి భయపడో లేకపోతే నీ హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవటానికో నువ్వు కమిట్ అయిపోయి నువ్వు వర్క్లు ఆపేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కూడా దానికి ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ రివర్స్లో మా మీద ఏదో మేము సింపతితో చేసేలాగుంటే చాలా విషయాలు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీ పార్టీ అంతర్గత రాజకీయాల గురించి వద్దాం. మీ పార్టీలో రోజాని తొక్కేస్తున్నారు పొలిటికల్గా అంటే ఒప్పుకున్నారా? తొక్కేయించుకోవడానికి ఇక్కడ రోజా ఉండేది, వేరే వాళ్ళు కాదు. సో తొక్కేయండి, ఎవరు తొక్కుతారు? చంద్రబాబు నాయుడు తొక్కేసినట్టు, పవన్ కళ్యాణ్ మీరు తొక్కారు. కానీ మా పార్టీలో నన్ను తొక్కాలంటే ఎవరికి ధైర్యం లేదు. ఎందుకంటే జగనన్న అండ, జగనన్న ప్రేమ ఎప్పుడు నాతోనే ఉంటుంది. పెద్దిరెడ్డి కుటుంబంతో నేరుగా అడుగుతున్నా, పెద్దిరెడ్డి కుటుంబంతో మీకు విభేదాలు ఉన్నమాట వాస్తవం అవునా కాదా? మొన్న మిథునన్న ఇలాగే అడిగి ఇబ్బంది పెట్టారు. ఏం కావాలి మీకు ఆన్సర్ చెప్పండి, మీకు ఏ ఆన్సర్ కావాలో అదే. నాకేం అవసరం, అక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రజల దగ్గర నుంచి, మీ నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి, మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునే దాన్ని బట్టి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాం. మీకు పెద్దిరెడ్డి కుటుంబానికి వైరం ఉంది, పెద్దిరెడ్డి కుటుంబం మిమ్మల్ని తొక్కేయాలనుకుంది. మొదటి దశ మీరు అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 2019లో ఫస్ట్ ఫేజ్లో మీకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది వాళ్ళే అని ఒప్పుకుంటారా లేదా? మీకు ఏం కావాలో ఆన్సర్ చెప్పండి. మీకు వ్యతిరేకంగా కేజే శాంతిని కానీ ఇతరులను కానీ పెంచి పోషించింది వాళ్ళే అని నేను క్లియర్గా చెప్పచ్చు కదా. నిజాలు చెప్పండి, ఎందుకంటే రోజా నిజాలు మాత్రమే చెప్తానంది, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చేస్తే ప్రజలకు అర్థమైపోద్ది, ప్రజలకు అర్థమైపోద్ది. మీరు నిజాలు మాత్రమే చెప్తా అంటున్నారు కదా, నిజం చెప్పండి. చెప్పారో మేము వాళ్ళు బంధువులం, అండ్ రామచంద్రారెడ్డి గారు మా డాడీ బెస్ట్ ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు చెప్తున్నాను. సో మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వ్యక్తి. మేము రాజకీయాల్లో వస్తామనేది ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. మా ఫాదర్ కూడా రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. సో ఈరోజు రాజకీయాల్లో నేను వచ్చి ఎదిగినప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకులని చెప్పచ్చు పెద్దిరెడ్డి గారు, అండ్ వన్ ఆఫ్ ద పిల్లర్ మా పార్టీకి అన్ని రకాలుగా, మీకు తెలిసిన విషయం. సో అలా ఉన్నప్పుడు ఎవరికైనా, ఇప్పుడు నాకైనా కూడా నా తర్వాత ఎవరైనా వచ్చి నాకు ఈక్వల్లో నాకన్నా గొప్ప అన్నప్పుడు లైట్గా ఒక ఈగో హట్ అవుతుంది. అది నాకే అయినప్పుడు
ఆబ్వియస్లీ ఆ ఏజ్కి ఉంటుంది. పెద్దిరెడ్డి కుటుంబం వ్యక్తులు కుటుంబం కాదు, మిథునన్న ఎప్పుడూ కూడా చాలా ప్రేమగా ఉంటాడు. అండ్ ఎప్పుడు కూడా జగనన్నతో కానీ ఎక్కడైనా కూడా రోజక్క మన పార్టీకి అసెట్, రోజక్క అసలు పైకి అందరూ అట్లా అని చెప్తారు, అక్క అన్న తమ్ముడు అంటారు, లోపల రాజకీయం అంతా లోపలే ఉంటుంది. నిజంగానే పైకి ఎందుకు చెప్పండి, ఆయనకి ఏం అవసరం ఇప్పుడు నాతో బాగుండో లేదా నన్ను పొగిడితే ఆయనకు వచ్చేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎలాగో నాకన్నా ఎక్కువ మిథునన్న, అలాంటప్పుడు ఆయన జలసీ ఫీల్ అవ్వాల్సిన అవసరం నాతో లేదు. కేజే శాంతిని, చక్రపాణి రెడ్డిని మీ నియోజకవర్గంలో మీకు వ్యతిరేకంగా పెంచి పోషించింది పెద్దిరెడ్డి కుటుంబం, అవునా కాదా? వాళ్ళేం పెంచి పోషించింది కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. చెంగారెడ్డి గారితో గతంలో ఎవరైతే మినిస్టర్గా ఎమ్మెల్యేగా నగిరిలో చేస్తారో వాళ్ళతో ఉన్నవాళ్ళు. సో అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నేను అక్కడికి రాకముందు ఎమ్మెల్యేలు అవుదామని ఆశపడ్డవాళ్ళు. సో వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్టుగా నేను అక్కడ క్యాండిడేట్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నా మీద వాళ్ళకి కొంచెం బాధ ఉండొచ్చు. మీరు ఎందుకు పిలుచుకొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోలేదు? ఇప్పుడు మామూలు లీడర్లు ఏదో చిన్న విషయాలు అలిగితే ఓకే, కానీ ఒక ఎమ్మెల్యే కావాలని ఆశ పెట్టుకున్న వాళ్ళతో మనం ఏం మాట్లాడగలం? అండ్ నాకు బాధ అయిన విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు, రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి న్యాయం చేశారు. సభ్యుడు పదవిని చక్రపాణి రెడ్డికి మీకు చెప్పించారా, చెప్పకుండా ఇచ్చారా? మిమ్మల్ని ప్యారలల్గా ఉంచడం కోసం అతనికి ఆ పదవి ఇచ్చారా? నేనే దగ్గరుండి నాకు పని చేశారు, వీళ్ళకి ఇవ్వండి అని నా లెటర్ ఇస్తేనే ఇచ్చారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఆ తర్వాత నేను ఇవ్వలేదు అంటే అది ఇంకా వాళ్ళ కర్మ. ఎందుకంటే జగనన్న దగ్గర కదా ఇచ్చాము. నేను అనేది ఒక పదవి వచ్చేంత వరకు నాతో బాగుండి ఆ రాష్ట్ర స్థాయి పదవి వచ్చిన తర్వాత నాకు వ్యతిరేకంగా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, ఇలా నాకు వ్యతిరేకంగా వీళ్ళు పని చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడి, ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళతో మాట్లాడి సరిచేయమన్నారు. సరిచేయనప్పుడు వాళ్ళు సరి అయినట్టుగా యాక్ట్ చేశారు. తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఎలక్షన్లో చేశారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నాతో మీరుండి అన్ని పదవులు పొంది అన్ని గౌరవాలు పొంది, ఎందుకంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్లో 40 ఏళ్ళుగా ఉన్నారు, అందరూ కూడా దాదాపుగా 30 to 40 yearsగా ఉన్నారు. ఏ చిన్న జిల్లా పదవి కూడా లేకుండా, ఏ గుర్తింపు లేని మీరు ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా నేను నా నియోజకవర్గం నుంచి మిమ్మల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి పదవులు ఇప్పించాం. అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో శ్రీశైలం బోర్డు చైర్మన్, ఇక్కడ ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ చేశాం. నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే, నగిరి నియోజకవర్గంలో నేను వాళ్ళని 4 సీట్లు తక్కువైతే కూడా కౌన్సిలర్స్ ఇండిపెండెంట్ వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని చేసినప్పుడు ఆ కృతజ్ఞత లేకుండా మీరు నాకు వెన్నుపోటు పొడిచి నా ఓటమికి కారణమే. ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ రోజే ఆమె వీడియో కూడా పెట్టింది మీరు చెప్పిన ఆవిడ. సో నాకు చాలా బాధ వేసింది. ఓకే, మీరు నా దగ్గర లబ్ధి పొంది నన్ను వెన్నుపోటు పడిచారు, ఓకే సరే, నా టైం బాగాలేదు అనుకున్నా, నెక్స్ట్ టైం ప్రజలు అర్థం చేసుకుంటారు, నాకు సపోర్టివ్గా ఉంటారని అనుకున్నా. కానీ మిమ్మల్ని ఇంత గౌరవించి అభిమానించిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి? నేను నచ్చినప్పుడు నా కాన్సెన్స్లో మీరు పని చేయొద్దండి. పక్కన తిరుపతి ఉంది, కాళహస్తి ఉంది, పుంగునూరు ఉంది, లేదా నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో కూడా పని చేయొచ్చు కదా, లేదా రాష్ట్రంలో అంతా తిరగచ్చు కదా. రాష్ట్ర స్థాయి నాయకులుగా మీకు పదవులు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెన్నుపోటు పొడిచి 30-35 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్న మీరు చంద్రబాబు నాయుడు దగ్గర కండువా వేసుకున్నారు అంటే ఎంత దిగజారిపోయారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఈరోజు అలాంటి వాళ్ళు నా పార్టీ నుంచి పోయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చీడ పురుగులు మన వెనక ఉండి మనకి నష్టం చేసేదానికన్నా అటు వెళ్ళిపోవటం బెటర్ అనిపించింది నాకు. ఈరోజు వాళ్ళకి అర్థమై ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాన్స్టిట్యున్సీలో రోజమ్మ కానీ వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చింది, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని రాష్ట్ర స్థాయిలో సపోర్ట్ చేసిందనే తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు అక్కడికి వెళ్ళిన చోట వాళ్ళకి కూర్చోవడానికి ప్లేస్ లేదు, పలకరించడానికి మనిషి లేదు, ఎక్కడ గౌరవం లేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబంతో గొడవలన్నీ సమస్య పోయినట్టేనా, సెటిల్ అయిపోయినట్టేనా? నాకు ఎప్పుడూ గొడవ లేదు. నేను చెప్తున్నా కదా, ఆయన చాలా ఏజ్లో పెద్ద కాబట్టి ఏమన్నా ఇది ఉందేమో అని నేను అదే ఆంటీ నన్ను ఈ రోజుకి కూడా నేను పోతే ప్రేమగా నన్ను పక్కన కూర్చొని భోజనం పెడుతుంది, భోజనం టైంకి వెళ్తే, లేదా బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. వాళ్ళ డాటర్ నాతో చాలా అభిమానంగా ఉంటుంది. మిథునన్న అసలు జగన్ గారి దగ్గర అయితే ఇంకా నా గురించే మాట్లాడుతూ ఉంటే ఒకసారి జగన్ గారు అడిగారు, ఏంటి ఎంతసేపు నీ భజన చేస్తాడు, అక్క ఇలా అని అంటే
నేను చెప్పాను. సో అభిమానం నేనంటే అందుకని చెప్పుంటారులే సార్ అని చెప్పి వచ్చేసాను. ఎందుకంటే అంత స్థాయిలో ఉన్న మిథున్ స్థాయిలో ఉన్న వ్యక్తి నా గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను పొగట్టడం వల్ల ఆయనకు వచ్చే లాభం కూడా ఏం లేదు. సో నగిరి నియోజకవర్గంలో గాలి ఫ్యామిలీ సునామీలో రోజా కొట్టుకుపోయారు. ఇంకా నగిరిలోనే ఉంటారా? నగిరి దాటి వేరే కాన్స్టిట్యున్సీ ఆలోచిస్తారా? అది గాలి కుటుంబం కానీ అదేమి సునామీ కుటుంబం కాదు. ఎందుకంటే ఆస్తుల కోసం తండ్రినే చంపేసుకున్న కుటుంబం అది. అది అందరూ మా కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగినా చెప్తారు ఆయనది సహజ మరణం కాదు అనేది. సో ఆ గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ కుటుంబాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరి దీనికి ఒకరికి వెళ్ళటం కూడా ఉండేది కాదు. ఈరోజు నేను చెప్తున్నాను కదా, రాష్ట్రం అంతా కూడా ఈ ఈవీఎం ఏదైతే చేశారో ఈ ఈవీఎం మేనేజ్మెంట్లో వాడు గెలిచాడే తప్ప ఆ రోజు అతను ఎవరో తెలీదు నగిరి ప్రజలకి. ఈరోజు నగిరి ఎమ్మెల్యే ఎలా ఉంటాడో నగిరి ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్న చాలా మందికి తెలియదు. స్టిల్ రోజానే ఎమ్మెల్యేనా ఏంటి? అలాగే ఉంది పరిస్థితి. నేను ఎమ్మెల్యేగా గెలిచినా గెలకపోయినా నగిరి అంటే రోజానే గుర్తొస్తుంది. సో నగిరితోనే ఉంటారా? నగిరి వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీ ఏమైనా ఆలోచన చేస్తారా? మిమ్మల్ని ఓడించినందుకు అలిగి? ఎప్పుడు అలిగేదంతా ఉండదు. ప్రజల మీద అలిగేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే నాకు ఒక రాజకీయంగా గౌరవాన్ని ఇచ్చింది. ఈరోజు దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు ఒక ప్రోటోకాల్ నగిరి ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యేగా అది రావడానికి కారణం నగిరి ప్రజలు. సో ఆ నగిరి ప్రజలు జగనన్న ప్రచారానికి వచ్చినప్పుడు నా చెల్లి మీరు ఓటేసి గెలిపించండి, తను చాలా బాగా మీకు వర్క్ చేస్తుందని చెప్పారు. ఆయన నమ్మి వాళ్ళు ఓటేశారు. కానీ మీ లెవెల్ స్టేట్ క్రాస్ అయిపోయింది, మిమ్మల్ని ఇంకా ఢిల్లీ పంపించేద్దాం అనుకుంటున్నారంట. సో ఢిల్లీ వెళ్ళటానికి రెడీనా? అంటే వయసు అయిపోయింది అంటున్నారా లేకపోతే ఏంటి? క్లారిటీ కావాలి నాకు. ఇక్కడ తిట్టాల్సిన వాళ్ళ కోట అంతా అయిపోయింది, ఢిల్లీ పంపించి అక్కడ కొత్తగా ఫ్రెష్ గా తిట్టిద్దామని చెప్పి. నేను ఎవరిని తిట్టనండి. నన్ను ఏమన్నా అంటే దానికి ఆన్సర్ చెప్తాను. పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసం మాత్రమే రోజాకి పదవులు దక్కుతాయి. అయ్యా దక్కినాయి. పవన్ కళ్యాణ్ అనే ఒక టాస్క్ ఇచ్చి రోజు ఎలా తిట్టాలి అనేది మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ పేపర్ ముందు పెట్టి మిమ్మల్ని రోజు తిట్టిస్తారు. పవన్ కళ్యాణ్ ఇచ్చి తిట్టేలాగా ఉంటే ఈ రాష్ట్రంలో అందరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. మర్చిపోయినట్టున్నారు ఈ 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తిట్టం తగ్గించినట్టున్నారు. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. మేమేదన్నా అంటే మాత్రం తిట్టాం అంటారు కదా. మరి ఇప్పుడు అక్కడెక్కడో పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ తిడుతూ మీరందరూ వేస్తున్నారు? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్కి లేవు. అది తిట్లెందుకు అవుతుంది? ఒక పార్టీ పెట్టిన వ్యక్తి కనీసం కంటెస్ట్ చేయకుండా ఆ పార్టీ కోటే ఈ పార్టీ కోటే అంటాం మీరు ఎక్కడైనా చూసారా? రెండోది, అందరూ మాట్లాడిన తర్వాత నేను కంటెస్ట్ చేయకపోతే నన్ను తిడతారని 2 చోట్ల చేసావు. ఒక పవర్ స్టార్ అన్న వ్యక్తి 2 చోట్ల కంటెస్ట్ చేసి 2 చోట్ల ఓడిపోతే పవర్ స్టారా పవర్లెస్ స్టారా? సో దీన్ని తిట్టడం అనరు, నిజాలు చెప్పడం అంటారు. ఈ రోజుకి కూడా నాకు ఒక్క అవకాశం ఏంటి, నేను 30,000 మంది మిస్ అయిన వాళ్ళని తీసుకొని వస్తా. ఈ రాష్ట్రంలో ఆడపిల్లకి అసలు ఎటువంటి కష్టం జరగకుండా నష్టం జరగకుండా భద్రత కల్పిస్తా. ప్రతి రైతుకే అండగా ఉంటా. అసలు రాయలసీమలో పుట్టాను, గుంటూరులో పుట్టాను, ఎక్కడో మన భీమవరంలో పుట్టాను, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో పుట్టానని వాళ్ళని బుట్టలో వేసుకున్నావు. మరి సరే, నీ కోరిక తీరింది, గెలిచావు, డిప్యూటీ సీఎం అయ్యావు. ఎన్ని రోజులు ఉన్నావు రాష్ట్రంలో? ఎన్ని అభివృద్ధి పనులు చేసావు? చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని ఎన్నింటిని సరిదిద్దావు చెప్పండి. దీన్ని తిట్టడం ఎందుకు అంటారు? ఒక పార్టీ పెట్టి నువ్వు నాకు ఓటేయండి నేను మీకు పని చేస్తానన్న వ్యక్తి పని చేయకుండా హైదరాబాద్లో కూర్చొని షూటింగ్లు చేసుకుంటూ నువ్వు ఎంజాయ్ చేస్తుంటే లైఫ్ ఏది? ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఈరోజు స్పెషల్ ఫ్లైట్లనో నీకు గన్మ్యాన్లనో లేదా నీకు టికెట్లనో లేదా నీ ఎంజాయ్మెంట్కి నువ్వు వాడుకుంటుంటే ఎందుకు ప్రశ్నించరు అపోజిషన్ పార్టీ చెప్పండి? కానీ అపోజిషన్ ప్రశ్నించడం కంటే కూటమిలో విభేదాలు సృష్టించడం మీద, కూటమిలో ఎలా చిచ్చు పెడదాం అనే దాని మీద రకరకాల కుయుక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియా ద్వారా. వాళ్ళ బంధం అంత వీక్గా ఉందా? ఎవరైనా పుల్లలు పెడితే విడిపోయేలాగున్నారా చెప్పండి? అట్లా చెప్పుకుంటున్నారు. కష్టపడిన విడిపోవని చెబుతున్నారు అనుకోండి. వాళ్ళు సింపతి రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని విడదీస్తున్నారు. మిమ్మల్ని మేమెందుకు విడదీస్తాం? మాకేం అవసరం మిమ్మల్ని విడదీయాల్సిన అవసరం? విడదీయాలనుకుంటే అసలు మీరు కలవకుండా చూసుకుని ఉంటాం కదా. మీరు కలిసేదానికి మేము ఎందుకు అవకాశం ఇస్తాము?
రోజా గారు, మిమ్మల్ని సోషల్ మీడియాలో అటాక్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా విపరీతమైన ట్రోల్ చేస్తూ ఉంటారు. రోజా అంటే హాట్ ఫేవరెట్ సోషల్ మీడియాకి. సో ఈ ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంత అనిపిస్తుంది. సింపుల్గా తీసుకుంటారా? పెయిన్ అనిపించదా, బాధ అనిపించదా? అది ఒకప్పుడు అనిపించేది, ఇప్పుడు వాళ్ళని చూసి సిల్లీ గాయస్. సో ఎనదర్ ట్రోల్ మెటీరియల్ ఇది. నిజంగానే, నిజంగా కొత్తలో పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఏంట్రా అసలు మనం ఎవరో వీళ్ళకి తెలియదు, మన గురించి ఏం తెలీదు, మనల్ని ఎందుకు తిడుతున్నారు అని అనిపించేది. సో బాధపడేదాన్ని. మా హస్బెండ్ అనేవాడు, వాడు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు, వాడు ఏదో పని చేయాలి కాబట్టి వాడు నీ గురించి మాట్లాడుతున్నాడు, నీకు 100 పనులు ఉన్నాయి, ఆ పనులు చూడు అంటాడు. సో అలా నాకు మా హస్బెండ్ సపోర్టు, ఆయన నాకు చెప్పే విధానం నచ్చి నేను అలా డైవర్ట్ అయిపోయాను. ఎవడు ఏం మాట్లాడినా కూడా వాడి కర్మ, వాడికి ఏంటి, వాడికి ఏదో జబ్బు ఉంది, మెంటల్లీ వాడు ఏదో హీల్గా ఉన్నాడు కాబట్టి ఇలాంటివి చేస్తాను. నిజంగా నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక పూజ చేసిన వీడియోనో లేదా నా పిల్లలతో నేను ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వీడియోనో లేదా నా ఫ్రెండ్స్తో నేను ఎక్కడైనా టూర్కి వెళ్ళిన వీడియోనో ఫొటోసో పెట్టినప్పుడు ఎంత పని పాట లేకపోతే ఓన్లీ తెలుగుదేశం జనసేన వాళ్ళు మాత్రమే వల్గర్గా నన్ను నా కుటుంబాలని టార్గెట్ చేసి, మా ఆయన్నో మా పిల్లల్లో నన్ను టార్గెట్ చేసి వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారంటే వాళ్ళు ఎంత మానసికంగా దెబ్బతిన్నారు, వాళ్ళు ఎంత నీచంగా ఉన్నారు, వాళ్ళు అసలుకి నార్మల్ మనిషి కూడా అని కాదు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక పొలిటికల్గా నేను వాళ్ళు తిట్టినప్పుడు కింద కామెంట్ పెడితే ఓకే, పార్టీ బేస్లో వాళ్ళు పార్టీని సపోర్ట్ చేసుకుంటే మా మీద విషయం చెప్పారు అనుకోవచ్చు. కానీ మా ఫ్యామిలీతో మా ఫ్రెండ్స్తో పర్సనల్ ఈవెంట్స్లో కూడా నువ్వు దూరి మరీ మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత ఖాళీగా ఉన్నావు అనేది అక్కడే అర్థమవుతుంది కదా. అలాంటి వాళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేయడం అవసరమా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మనకున్న టైము చాలా ప్రీషియస్, ఆ టైంలో ఎన్నో పనులు చేయొచ్చు, కాన్షియన్స్లో కానీ లేదా నా పర్సనల్ కానీ ఫ్యామిలీ గురించి కానీ లేదా నాకు ఉన్న ఈ టైంలో నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి కానీ అవన్నీ వదులుకొని వీడు మాట్లాడిన మాటలకి బాధపడి వాడికి ఇవ్వాలని నేను అస్సలు ఏం చెప్పాలనుకుంటాను అది చెప్పి పడేస్తా కానీ దాని తర్వాత ఎవడేం మాట్లాడుతున్నాడో అస్సలు పట్టించుకోను. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటాను, ఇలా గ్లామర్ మెయింటైన్ చేస్తాను. ట్విట్టర్ చూడటం కానీ, ఇన్స్టా రీల్స్ చూడటం కానీ, యూట్యూబ్ చెక్ చేసుకోవటం కానీ, కామెంట్లు చదువుకోవటం కానీ, కామెంట్ అనేది అస్సలు నా లైఫ్లో నేను కింద చదవటమే మానేశాను, ఎప్పుడో మానేసాను, ఎన్నో సంవత్సరాలు అయింది. కేవలం నేను చెప్పాలనుకున్నది చెప్తాను. ఎవరైతే కష్టపడుతున్నారో కామెంట్లు పెడుతున్నారో వాళ్ళ కర్మ. ఈ ఇంటర్వ్యూ చేశాక వాడు అద్దంలో వాడి మొహం వాడిని చూసుకొని తుప్పుక్కు అనుకుంటాడు, ఇన్ని రోజులు పెట్టి వేస్ట్, ఆవిడ ఫీల్ అవ్వలేదా, అయ్యో టైం వేస్టే అనుకుంటాడు. మీ మీద జరిగిన కొన్ని ట్రోల్స్ ఒకసారి చూద్దాం, మీ రియాక్షన్ ఏంటో డైరెక్ట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది, ఒకసారి చూద్దాం. காலை உணவு மார்னிங் பிரேக்ஃபாஸ்ட்ங்கிறது எனக்கு தெரிஞ்சு நான் பொலிட்டிஷியனா 25 வருஷமா இருக்கு, எந்த స్టేట్ల కేలిపల్ల. ఇది ரொம்ப 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 సంతోషமான డిఎంకేకి సపోర్ట్ చేశారు అనేది ఒక ట్రోల్ వీడియో. విషయాలు పన్నారు. அதனால స్టాలిన్ సార్ எப்பவுமே అంటే yes గోవిందా గోవిందా డిఎంకే ఓడిపోయింది, మీరు వెళ్ళి ప్రచారం చేశారు అనేది అనదర్ ట్రోల్. డిఎంకేకి నిజంగా నేను ప్రచారం చేస్తుంటే ఆ ఫొటోస్ వీడియోస్ కావాలి కదా. ఇది స్టాలిన్ గారి బర్త్డే ఎవ్రీ ఇయర్ 3 ఇయర్స్గా శేఖర్ బాబు గారని ఎండోమెంట్ మినిస్టరు, సో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆయన బర్త్డేకి పిలిచినప్పుడు నేను ప్రతి దాంట్లో కూడా జయలలిత గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను జయలలిత ఫ్యాన్ని, ఫస్ట్ నుంచి కూడా జయలలిత ఫాలోయర్ని. సో మళ్ళీ నేను ఏదో డిఎంకేలోకి వెళ్ళాను జయలలిత చనిపోయాక అనే ఆలోచన ఎవరికి రాకూడదు కాబట్టి మా అన్న శేఖర్ బాబు అన్న కోసం నేను వచ్చాను, ఆయన మంచిగానే అలాగే స్టార్ట్ చేస్తా. ఆ మొత్తం ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. అది ప్రచారం కాదు, అది ఎలక్షన్కి ఎప్పుడో ఆయన బర్త్డే రోజు, అప్పటికి ఇంకా ఎలక్షన్ అనౌన్స్ అవ్వలేదు, ఎవరు కూడా నామినేషన్ వేసింది కాదు. మరి ఇలాంటి రీళ్ళు నేను జయలలిత గురించి మాట్లాడినవి ఉన్నాయి, విజయ్ గురించి మాట్లాడిన ఉన్నాయి, మరి అవన్నీ ఎందుకు చూపించడం లేదు? సో విజయ్ గెలిచాడు కాబట్టి అవి చూపించరు, రోజాకి రాకూడదు. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టిన రోజు నుంచి అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్లో ఒక పొలిటికల్ లీడర్గా నన్ను ప్రెస్ అడిగినప్పుడు అన్నిటికీ నేను సమాధానం చెప్పాను, ఆయనని ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారో కూడా చెప్పాను. మరి అలాంటివి ఎందుకు వేయట్లేదు?
అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తమిళనాడులో ప్రచారం చేసినాడు. ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా అందరూ ఓడిపోయారు. సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఎవరు బకరా దొరుకుతారని నేను బకరా అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానిది, ఎప్పుడు వాళ్ళు నాకు గురి పెట్టినా అది మిస్ఫైర్ అయ్యి వాళ్ళకే తగులుతుంది అనేది. కానీ మీరు ట్రోల్స్ చూడండి అంటున్నారు, ఒకసారి మాట్లాడిన తర్వాత వదిలేస్తాను, తర్వాత ఏం జరిగిద్దో అని అంటున్నారు. మీరు మాట్లాడిన తర్వాత అవి ఎలా మారుతున్నాయి అనేది మీకు ఇంకో వీడియో చూపిస్తాను. హోంమంత్రి అనిత, ఆమె హోంమంత్రి లేకపోతే ఆటలు ఆడుతుంది, డాన్స్లు వేస్తుంది, అది ఇదని ఎక్కడో కామెంట్ చేశారు. సో మీరు గతంలో అవన్నీ మీరు చేశారు అన్నానికి మీరు మాట్లాడింది పెట్టి ఆ ట్రోల్ చేశారు. ఒకసారి చూపించండి, రియాక్షన్ ఇద్దాం. చేస్తుంది, ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది. నా మొగ్గుడే బ్రహ్మచారికి నేమో కన్యాకుమారి, 3 ఏళ్ల కిందట 3 వచ్చేసి ముదిరి బెండకాయని చూసి 3 వచ్చి డాన్స్ వేస్తుంది. నా కొడుకు బర్త్డేలో అని కూతలు పెడుతుంది. సో మీరు ఏవైతే కామెంట్ చేస్తారో, మీరు ప్రత్యర్థులు విమర్శించినవి కూడా మొత్తం నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఫస్ట్ ఒకటి, నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీలో మా హస్బెండ్ కూడా ఉన్నారు. సో గేమ్ ఆడటం, ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా స్పోర్ట్స్ ప్రారంభించినప్పుడు పిల్లలు సరదాగా ఆడదామంటే వాళ్ళతో స్పోర్ట్స్ మినిస్టర్గా ఆడాను తప్ప దాంట్లో తప్పేం లేదు. ఒకటి. రెండోది, ఏదైతే పాటను చూపించారో ఆ పాట నేను ఎప్పుడో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఏదో ఇంటర్వ్యూలో తీసుకొచ్చి కట్ చేసి పేస్ట్ చేశారు. రెండోది, అది రాజకీయంకి సంబంధం లేనిది. మూడోది, కూతబెట్టాను అంటారు. అది మా ఇంట్లో భోగి పండగ రోజు మామూలుగా మనము ఫైర్ వేసి కూత పెడతారు కదా, అది పెట్టాను. సో ఇంట్లో ఇంకోటి డాన్స్ అన్నారు, అది నా కొడుకు బర్త్డే ఎక్కడో, అంటే ఇది ఫ్యామిలీ ఫంక్షన్లకి పొలిటికల్కి ముడేసినట్టుగా వాళ్ళు ఎడిట్ చేసి పెట్టారు. మీరు ఆ సాంగ్ చూస్తే తెలుస్తుంది మా అబ్బాయి నేను డాన్స్ చేసింది. ఇక్కడ నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీలో నేను ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు ఒక పొలిటికల్ వేదిక మీద సంబంధం లేకుండా చేస్తే అది తప్పు. ఈరోజు ఆమె ఒక హోమ్ మినిస్టర్గా ఉంది అనిత. తను ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. మగవాడికి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు. చిన్న బిడ్డల్ని కూడా రేప్ చేసి చంపేస్తుంటే ఆమె పట్టించుకోకుండా నాటకాలు వేసుకుంటూ, డాన్స్లు వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉంటే మాట్లాడమా? నాకు ఇచ్చింది ఏంటి? స్పోర్ట్స్ మినిస్టర్ గేమ్స్ ఆడాలి, కల్చరల్ మినిస్టర్ డాన్స్లు వేయచ్చు, పాటలు పాడచ్చు. సో నా మినిస్ట్రీలో నేను చేసిన కార్యక్రమాల్ని నేను పబ్లిసిటీ చేసుకొని ఎంకరేజ్ చేయడానికి నేను చేశా. అంతేగాని నేను హోమ్ మినిస్టర్గా ఉండి లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి నేను డాన్సులు పాటలాడితే తప్పు మీరు చెప్పినట్టుగా. సో ఆవిడకి ఇచ్చిన మినిస్ట్రీ ఏంటి, నాకు ఇచ్చిన మినిస్ట్రీ ఏంటి? సో తెలుగుదేశం వాళ్ళు నన్ను ఏం చేయాలనుకున్నా అది వాళ్ళకి మిస్ఫైరే అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజా సమస్యలు వదిలేసి టెలివిజన్ షోలు చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? టెలివిజన్ షో అనేది నేను ముందు కూడా చెప్పాను, మినిస్టర్ అయ్యేంత వరకు నేను ఎమ్మెల్యేగా కూడా చేసిన. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు. సో ఇప్పుడు చేయడంలో తప్పు లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు పని చేయాలా, అపోజిషన్లో ఉన్న వాళ్ళు పని చేయాలా? బాధ్యత కూడా ఉంటుంది. ఏముంటుంది? తప్పు చేసినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ఉంటుంది. మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకో, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలో, నాయకులకో సపోర్టివ్గా ఉంటే వాళ్ళకి కావాల్సింది అన్ని చేస్తున్నాం. కానీ ఇదే ప్రశ్న నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు? బాలకృష్ణ అడగట్లేదు? వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా అడుగుతాను. వాళ్ళకి తెలుసు నీ దగ్గర ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళకి నాకులాగా చెప్పుకోవడానికి ఆన్సర్లు ఉండవు. ఈరోజు ఎమ్మెల్యేగా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను టీవీ సీరియల్ చేస్తే ఆ రోజు ఎన్ని మాట్లాడారు? నీ కోట్లేసింది జబర్దస్త్ చేసుకోవడానికా, ఇది జబర్దస్త్ షో అనుకున్నావా అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడారు. మరి ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, డీసీఎంలుగా ఉన్నవాళ్ళు సినిమాలు చేసుకుంటుంటే, ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చి జబర్దస్త్లో కూర్చొని ఎక్కిల్ నవ్వులు నవ్వుతుంటే ఈరోజు బూత్ షో లాగా కనిపించలేదా? రోజా చేస్తేనే బూత్ షో, వాళ్ళు చేస్తే మాత్రం బూత్ షో కాదు. అదే ఎమ్మెల్యేగా రోజా సినిమా చేయకపోయినా షో కూడా చేయకూడదు అన్న వాళ్ళు ఒక డిప్యూటీ సీఎం, అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి
ఎంత బాధ్యతగా పనిచేయాలి రాష్ట్రానికి. అసలు రాష్ట్రానికే రాకుండా హైదరాబాద్లో కూర్చొని షూటింగ్లు చేసుకుంటే ఆయన్ని ప్రశ్నించరు. మీకు చాలా ప్లేసుల్లో ఇల్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఇల్లు ఉంది, చెన్నైలో ఉంది, నగరిలో ఇల్లు ఉంది. ఓకే. ఇప్పుడు ఇల్లు అమరావతిలో కడతారా, మావిగన్లో కడతారా? ఇల్లు కట్టాలా? ఇల్లు కడితే మీరు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే అమరావతిలో ఇల్లు నేను అంత కడతారా? రిచ్ కాదండి, నేను రెంట్కి తీసుకొని ఉంటాను. అది మావిగన్లో రెంట్కి తీసుకొని ఉంటారా, అమరావతిలో రెంట్కి తీసుకొని ఉంటారా? నేను అన్నీ ఒకటే కదా, గుంటూరు, విజయవాడ అండ్ ఏంటి మచిలీపట్నం. అండ్ దాంట్లో నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మచిలీపట్నంకి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ని. సో నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాము. అండ్ అలాగే పోర్ట్ మీ అందరికీ తెలుసు. సో స్టార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ అక్కడ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమంలో నా పేరుంది. కొనుక్కున్నా రెంట్కి తీసుకున్నా మావిగన్లో ఉంటారని 100%. సో ఫైనల్గా ఇంకోటి చెప్పండి. ఇంతవరకు అక్కడే ఉన్నాను, విజయవాడలోనే రెంట్కున్నాను. సో మళ్ళీ కూడా అక్కడే తీసుకున్నాను. మీరు మీ టార్గెట్ ఏంటి? ఎమ్మెల్యేనా, ఎంపీనా, మళ్ళీ మంత్రి కావటమా? జగన్ గారి ఆశీర్వాదం. మీరు మీ కోరిక ఉంటే ఏది అడుగుతారు? ఎమ్మెల్యే నా అడుగుతారా, కోరిక ఎంపీ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా అయిపోయాను. కాబట్టి ఇంకా అంతా కూడా పార్టీకి ఎలా ఉపయోగపడతామో, నేను ఎమ్మెల్యేగా ఉపయోగపడతానా, ఎంపీగా ఉపయోగపడతానా అనేది జగన్ గారు డిసైడ్. మీ రాజకీయ వారసత్వం మీ కొడుకుని తీసుకొస్తారా, మీ కూతురుని తీసుకొస్తారా? ఇద్దరు వయసులో చాలా చిన్నవాళ్ళు. పాప అయితే తన స్టడీస్లో ఫుల్గా మునిగిపోయింది. మీరు చూసుంటారు కదా, మొన్న ఐయు యూనివర్సిటీలో అసలు ఇండియాలో నుంచి వెళ్ళిన ఫస్ట్ అమ్మాయి అనుకుంటా నేను. సో నాకు చాలా ప్రౌడ్గా ఉంది. తను ఏదైతే చెప్పిందో అది ప్రూవ్ చేసుకుంది, కష్టపడి చదివింది, తను ఏంటో ప్రూవ్ చేసుకుంది. సో తనని నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రా, పాలిటిక్స్లో రా అని పిల్లల్ని ఎప్పుడూ అడగలేదు. సో వాళ్ళకి ఏది నచ్చుతుందో అది కరెక్టా కాదా చూసి సపోర్ట్ చేయటమే నాది. హీరో చేస్తారా, పొలిటీషియన్ చేస్తారా? వాడైతే హీరో అవ్వాలని ఆశపడుతున్నాడు కొత్తగా ఒక 2 years నుంచి. సో ఆశ తీరుద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ రోజా గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.